ఒక 2 వచనాలు మనం చదువుకుందాము. అపోస్తల కార్యము 9వ అధ్యాయము 4వ వచనం చదువుతాము. నాలుగు నుంచి చాలు. అలాగనే ఇంకొక లేఖనం చూద్దాము. కొలస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుతాం మనం. అదృశ్య దేవుని స్వరూపివై సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నయు భూమి అందున్నయు దృశ్యములైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైన అధికారులైన సర్వమును ఆయన యందు సృజించబడును. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడును. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. జాగ్రత్తగా 18వ వచనం చదువుదాము. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యత కలుగు నిమిత్తము ఆయన ఆది అయుండి మృతుల నుండి లేచుటట్లో ఆది సంభూతుడాయను. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవ వందనాలు. మారని మా తండ్రి, మార్పులేని దేవ స్తోత్రములు నాయన. సహోదరుడి ద్వారా చక్కనైన ఆరాధన మీరు జరిగించారు, అందరిని బట్టి స్తోత్రాలు వందనాలు దేవ. ఇదిగో ప్రభా, చదవబడిన వాక్యాన్ని దీవించండి, చదువుని బిడ్డలను ఆశీర్వదించండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో నా నోటిని మీ బోరగా వాడుకోండి. నా మానవ సభను మరుగు చేసి, మానవ ఆలోచన మరుగు చేసి మీరు మీ బిడ్డలతో మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరం కూర్చుందామండి. మంచిది. ఎవరు బయటికి వెళ్ళొద్దు, మరి అటు ఇటు తిరగద్దు. పిల్లలు కూడా కూర్చోండి. అందరూ ఉన్నారమ్మా? ఇక్కడే ఉన్నారా? మరి వాతావరణం చల్లగా ఉంది. మరి టైము 12 చిల్లర అవుతుంది. మరి ఎండాకాలం వస్తేనేమో ఎండాకాలం అంటారు, వానాకాలం వస్తే అమ్మా చెప్పు. ఎండాకాలం వస్తే ఎండాకాలం అంటారు, వానాకాలం వస్తే వానాకాలం, చలికాలం వస్తే అసలు ఏ కాలం మనం అనకుండా ఉన్నాము ఏరా? అన్ని కాలాల్లో మనకి అన్ని రకాలైన సమస్యలు అనుకుంటా. ఆమేన్. మంచిది. ఏది ఏమైనప్పటికీ సైలెంట్ కూర్చోండి అమ్మా. తిరగదు అటు ఇటు. పిల్లలు కూర్చో, ముందు కూర్చోవచ్చి. ఇప్పుడు కూర్చోరా. వెరీ గుడ్. పిల్లలు బాగుపడుతున్నారు. ఇప్పుడు పిల్లలు సెట్ అయితే పెద్దోళ్ళు అల్లరి చేస్తున్నారు. పెద్దోళ్ళు ఏమో సైలెంట్గా ఉంటే పిల్లలు అల్లరి చేస్తున్నారు, పిల్లలు సైలెంట్గా ఉంటే పెద్దోళ్ళు అల్లరి చేస్తారు. మొత్తకి ఈ పిల్లలు ఇలా వాళ్ళు అర్థం కావడం నాకు. ఎవరమ్మా పిల్లలు? మీరా? మిమ్మల్ని కన్న పిల్లల మీరు పిల్లల అర్థం కావడంలా. మంచిది. మరి గడిచిన కాలం అంతటిలో మరి ఆయన కృపనిచ్చి కాపాడిన దేవుడు ఆయన. ఈ మధ్యాహ్న కాల సమయంలో మరి కొన్ని మాటలు మనం చూద్దాము. మరి ఆయన ఆది సంభూతుడు ఆయన. మరి ఆయన నిరంతరము స్తోత్రార్హుడు ఆయన. అబ్రహాముతో ఉన్న దేవుడు ఆయన, మోషేతో ఉన్న దేవుడు ఆయన. పాత నిబంధనలో దేవుడు మరి ఆయన స్వరము ద్వారా మాట్లాడుతున్నాడు ఆయన. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. అబ్రహాము ఏ రోజైనా దేవుడిని చూశాడా?
మరి అబ్రహాము ఆయన స్వరాన్ని విన్నాడు, మోషే ఆయన స్వరాన్ని విన్నాడు, ఏలి ఆయన స్వరాన్ని విన్నాడు, ఎలీషా ఆయన స్వరముని విన్నాడు. ఎంతమంది నమ్ముచున్నారు? హల్లెలూయా. మరి యావత్ ప్రపంచమంతా అన్యులు కూడా ఏమంటారంటే ఇదంతా కూడా ఒక స్వరములో నుంచి వచ్చింది అంటారు. ఆయన స్వరం అంటే ఒక శబ్దములో నుంచి వచ్చింది అంటారు. వింటున్నారా? అందుకని మనం చదవబడిన ఆ యొక్క 18వ వచనం చూస్తే సంఘం అనే శరీరమునకు ఆయనే శిరస్సు అయి ఉన్నాడు. ఎంతమంది నమ్ముచున్నారు? హల్లెలూయా. మరి నిజంగా మరి ఈ మధ్యాహ్న కాల సమయంలో మరి ఇక్కడ ఒక చిన్న మరి సంఘముగా మనం కూడి ఉన్నాం. మరి ఇక్కడ దీన్ని సంఘమని సమాజాన్ని అంటున్నాము, కానీ ఈ సంఘం అనే సమాజంలో నిజంగా వధువు ఉందని నమ్ముచున్నాం మనం. ఇది మరి ఈరోజు నువ్వు సంఘము కాదు కానీ దేవుడు మరి నిన్ను వధువు అని పిలుస్తున్నాడు. ఆయన నిజంగా నా భార్య అంటున్నాడు, ఆయన నా పెళ్లి కుమార్తె అంటున్నాడు, ఆయన ఓ నా ప్రియురాలు అంటున్నాడు, ఆయన ఓ గువ్వ కళ్ళుదాన అంటున్నాడు. ఆయన ప్రియురాలతో ఆయన గుసగుస మాట్లాడే దేవుడు. ఆయన ఈ కడవరి కాలంలో ఆయన మరి ఆమెతో ఉండే నివాసం చేసే కాలమైనది ఇది. అన్ని కాలముల కన్నా ఈ కాలము చాలా ప్రాముఖ్యమైన కాలం ఈ కాలము. ఎందుకంటే ప్రవక్తల కాలం దాటిపోయినాయి, మనము కుమారుల కాలం దాటాం మనం. మీరు చెప్పండి, నేను ఆమెను చెప్తా. మీరు ప్రసంగం చేయండి, నేను చెప్తా ఆమెను. ఎవరు చెప్పాలా? ఆమెను చెప్పేదానికి ఏమైంది మీకు? ఒక పాస్టర్ నిన్ను దుమ్ము తిడుతున్నాడు, భయంకరంగా తిడుతున్నాడు సంఘాన్ని. ఎట్ట తిడుతున్నాడు అంటే ఆ బూతులు మాత్రం లేవు, ఆయన తప్పుడు మాటలు రాకుండా భయంకరంగా తిడుతున్నాడు. కడుపుకి అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా, సిగ్గుందా, శరం ఉందా, మీ నోర్లు పడిపోయినాయా? అది తిడతామంటే నాకు ఏంది తిడుతున్నాడు అనిపించింది. నిజంగా ఒకసారి దాన్ని వినిపిస్తే మీకు బాగుంటుంది. వెళ్ళిపోతారేమో అనిపించింది నాకు. వాళ్ళు ఎవరు పోయేవాళ్ళు కాదు పాపం. వాళ్ళు ఎంత తిట్టినా కూడా ఆనే పడ్డాడు. ఆమెను చెప్తా ఉన్నారు తిడుతుంటే కూడా. నీకు సిగ్గుందా? చూడు, మీరు ఆమెను కూడా చెప్పడం వల్ల అంటే సిగ్గు లేదు. హల్లెలూయా. నిజంగా తిడతా ఉంటే ఏందో బయట తిడదు. ఎందుకంటే ఆయనకి ఆమెను చెప్పకపోతే అంత నేను కోపం. మీరు ఆమెను చెప్పకపోయినా నేను మరి గమ్ముగా ఉండాలా. ఎందుకంటే మనం ఆమెను చెప్తుంటే ఇతరులకి, కొత్త వాళ్ళకి భయం కలిగ చేయాలి. ఆమెను మళ్ళా లేదు. ఆమెను ఆలోచించి చెప్తున్నారు. మన విజయవాడలో ఒక బ్రదర్ ఉన్నాడు, మరి స్టీఫెన్ బ్రదర్ ట్రాన్స్లేట్ చేస్తుంటాడు. ఇంగ్లీష్లో ప్రసంగం చేస్తుంటే కొంతమంది ట్రాన్స్లేట్ ఏం చేసిన వెంటనే అందిస్తారు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు దేవుడే అయినాడు, ప్రేమామయుడు, ద గాడ్, వెంటనే చేస్తాడు. ఆయన చెప్పిన తర్వాత ఈయన తీసుకొని ఇస్తున్నాడు. మీరు కూడా నేను చెప్పిన దాన్ని ఈయన ఆలోచించి ఆమెను చెప్తున్నట్టున్నారు. వెంటనే చెప్పలేరు ఆమెను. అంటే పాస్టర్ ఏ పదం చెప్పాడో మీకు తెలియాలా? పాస్టర్ ఏ పదం చెప్పాడో తెలుసుకొని ఈయన అది గ్రహింపులోకి వేసుకొని దాని తర్వాత ఆమెను వచ్చేటప్పుడు ఇంకొక వాక్యం వచ్చేస్తుంది. ఇది కూడా తెలుసుకునేటప్పటికి లేట్ అయిపోతూ ఉంది. అందుకు మీరు ఆమెను చెప్పలేకుండా మీరు ఆమెను చెప్తున్నారు, కానీ అయితే మనసులో చెప్పుకుంటున్నారు. మనసులో కాదు, వెంటనే స్పందించండి. మాటకి మాట స్పందించండి. భర్త ఒక మాట అంటే వెంటనే స్పందిస్తారా లేదా? భార్య ఒక మాట అంటే వెంటనే స్పందిస్తారా లేదా? మరి పాస్టర్ ఏదైనా ఆమెను చెప్పడానికి మీ స్పందన ఎందుకు రావడం లేదు మీకు? ఏదైనా అంటే చాలు వెంటనే మాటకి మాట కౌంటర్ బాగా ఇస్తాం మనం. అవునా? మాట్లాడొద్దన్నా కూడా మాట్లాడతారు. ఇప్పుడు మాట్లాడమన్నా ఇక్కడ మాట్లాడరు. ఇంట్లో కానీ అయితే మాట్లాడొద్దన్నా మాట్లాడతారు. మరి ఈదిలోకి అయితే మాట్లాడొద్దన్నా మాట్లాడతారు. ఇక్కడైతే మాట్లాడమన్నా కూడా మాట్లాడరు. అంత ఎంత భక్తులు అనుకోవాలా మిమ్మల్ని, ఎంత మంచోళ్ళు అనుకోవాలా మిమ్మల్ని. అవునా? చర్చి దాటిన తర్వాత మీ నోరులు చూడాలా. చర్చి లోపలేమో సైలెంటు, చర్చి బయట ఏమో వైలెంటు. అంతేనా పదమా? కరెక్ట్ పదమే తీసుకున్నాడా? అవునంటారా? హల్లెలూయా. మంచిది, మిమ్మల్ని ఒక పునాదులో తీసుకురావాలని. నిజంగా మరి అపోస్తలుల పునాదులో మనం ఉన్నాం ఈరోజు. ప్రవక్తల పునాదులో మనం వేయబడ్డాం ఈరోజు. మరి యేసుక్రీస్తు మూలరాయి ఉన్నాడు. ఆయన మనకి ఆయనే తలరాయి ఉన్నాడు. ఆయనే మరి నిశ్చయంగా ఆ యొక్క తలరాయిగా ఉండి మనం నడిపిస్తున్నాడు. ఆయన మేఘంలో ఉన్నది ఆయనే, మనతో ఉన్నది ఆయనే, మన బలపరిచేది ఆయనే, మన స్థిరపరిచేది ఆయనే. హల్లెలూయా. సంఘం అనే శరీరమునకు ఆయనే శిరస్సు అయి ఉన్నాడు. ఉన్నారా ఈ మధ్యాహ్నం మనమందరం ఇక్కడ? ఆయన ఇక్కడ ఉన్నాడా? ఆయన స్వస్థపరచవాడేనా?
ఆయన బాగు చేసేవాడేనా? ఆయన 2000 సంవత్సరాలు స్వస్థపరిచాడంటే ఆయన ఇప్పుడు కూడా స్వస్థపరచగలడు. ఆయన మారని దేవుడు, అందుకే ఆయన మార్పు లేని దేవుడు, అందుకే ఆయన. అందుకని వాక్యం చెబుతా ఉంది, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న దేవుడు ఆయన. హల్లెలూయా. ఆయన ఎంత గ్యారెంటీ ఇచ్చాడు తెలుసా? ఆయన ఈ లోకంలో ఏ కంపెనీ ఈయనంత గ్యారెంటీ ఇచ్చినాడు ఆయన ఇచ్చిన గ్యారెంటీ సామాన్యమైన గ్యారెంటీ కాదు. ఈ కంపెనీలు ఎంత చెప్తాయి, మా కంపెనీలు ఇదిగో. మరి ఆ యొక్క చాలామంది చెప్తారు గొప్ప గొప్ప వాళ్ళ పేర్లు అందరినీ. క్రికెట్ టెండూల్కర్ మా కంపెనీలో ఉన్నాడు, అజరుద్దీన్ మా కంపెనీలో ఉన్నాడు, ఐశ్వర్య మా కంపెనీలో ఉంది, అమితాబ్ బచ్చన్ మా కంపెనీలో ఉన్నాడు, తెలుగు క్రికెటర్ చిరంజీవి మా కంపెనీలో ఉన్నాడు. మా కంపెనీలు అంతా వీళ్ళందరూ కూడా ఏం పెట్టారు? ఇన్వెస్ట్మెంట్ పెట్టారు, వాళ్ళ పెట్టుబడులు పెట్టారు. హల్లెలూయా. అయితే యేసు ప్రభు నా కంపెనీలో వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారని చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఆయనకి. ఆయన కంపెనీలో ఆయనే యజమానుడు అయినాడు. హల్లెలూయా. అయితే మనం ఎంత ఇచ్చినా అవన్నీ కూడా సరిపోదు. ఆయన అంటున్నాడు, నేను గ్యారెంటీ ఇస్తున్నాను అంటున్నాడు ఆయన. ఆకాశం భూమి గతించిన కానీ ఈ కంపెనీలన్నీ ఒకరోజు కూలిపోతాయి. ఈ భూమి లైమ్ అయిపోద్ది, ఆకాశం లైమ్ అయిపోద్ది, సముద్రం లైమ్ అయిపోద్ది, ప్రతిదీ నాశనం అయిపోతుంది. అవునంటారా? అయితే లైమ్ కానిది ఒకటి ఉన్నది, ఆయనే ఉన్నాడు. అందుకని నేను చెప్తాను, ఆకాశం భూమి 2 గతించిపోతాయి కానీ నా మాటలు గతించమన్నాడు ఆయన. అందుకని ఇంకా ఆయన ఏలియా మీద ఒట్టు పెట్టలేదు, ఆయన ఎలీషా మీద ఒట్టు పెట్టలేదు, ఆయన మోషే మీద ఒట్టు పెట్టలేదు, ఆయన ఏ ప్రవక్తల మీద ఒట్టు పెట్టలేదు ఆయన. పోనీ మీ మీద ఒట్టు పెట్టాడు ఆయన? లేదు. ఎందుకంటే ఇవన్నీ కూడా అదృశ్యమైపోయాటి. అదృశ్యం కానిది ఒకటి ఉన్నది, మారనిది ఒకటి ఉన్నది, మాయమ కానిది ఒకటి ఉన్నది, అదే దేవుడై ఉన్నాడు. అందుకని ఆయన ఒట్టు పెట్టుకొని చెబుతున్నాడు, ఇక ఆలస్యం ఉండదు కానీ 7వ దూత పలుకు దినములలో అతడు బోరబోదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలు తెలిపిన దేవుని సువార్త ప్రకారం దేవుని సువార్త మర్మము సమాప్తం అవ్వను. ఈ కడవరి కాలంలో సువార్త మర్మములన్నీ సమాప్తమైనాయి. ఎంతమంది నమ్ముచున్నారు? ఈ బైబిల్ ఒక టెక్స్ట్ బుక్ అయినది. ఎంతమంది నమ్ముచున్నారు? ఈ బైబిల్ ఏంటో తెలుసమ్మా? ఇది ఒక టెక్స్ట్ పుస్తకమైనది. మేము చదివేటప్పుడు మరి ఆ టెక్స్ట్ బుక్లు ఉండేటి. అవునంటారా? టెక్స్ట్ బుక్లో పాఠాలు ఉంటాయి. అబ్రహాం పాఠం ఉందా ఇందులో? మోషే పాఠం ఉందా ఇందులో? ఏలియా పాఠం ఉందా ఇందులో? ఎలీషా పాఠం ఉందా ఇందులో? దానివేలు పాఠం ఉందా ఇందులో? అయితే దీంట్లో జవాబులు లేవు. క్వశ్చన్ పేపర్ ఎగ్జామ్ పిల్లలు రాసినప్పుడు ఆ క్వశ్చన్ పేపర్ ఇంటికి తీసుకొచ్చుకుంటారు కదా, ఇది కూడా అలాంటిదే. హల్లెలూయా. మరి పిల్లలు ఎగ్జామ్ రాసి తెచ్చుకుంటారు కదమ్మా క్వశ్చన్ పేపరు. మరి ఆన్సర్ షీట్ ఎవరి దగ్గర ఉంటుంది? ఆన్సర్ షీట్ పిల్లల దగ్గర ఎవరు? ఆన్సర్ షీట్ మేడం దగ్గర ఉంటుంది. అవన్నీ కట్టలు కట్టుకుంటుంది ఆమె. అవునంటారా? మరి ఈ బైబిల్కి ఒక ఆన్సర్ ఉందా? ఈ బైబిల్కి ఒక ఆన్సర్ షీట్ ఉందా? ఆ ఆన్సర్ షీటే 7 ముద్దల గ్రంథమైనది. దానియేలు రాసిన గ్రంథమైనది, అపోస్తలులు చూసిన గ్రంథమైంది, యోహాను ఏడ్చిన గ్రంథమైంది. హల్లెలూయా. అందుకనే పిల్లలకి ఆ పాఠాలు చెప్పేటప్పుడు ఉపాధ్యాయుడు ఆ టెక్స్ట్ బుక్ నుంచి పాఠాలు చెప్పి వాళ్ళకి పరీక్షలు కూడా టెక్స్ట్ బుక్ల నుంచే పెడతాడు. అయితే ఒక్కొక్కసారి టెక్స్ట్ బుక్లో ఆన్సర్ దొరకదు. అప్పుడు ఎక్కడికి వెళ్ళాలా? ఆ ఉపాధ్యాయుడైనా కూడా గైడ్ దగ్గరికి వెళ్ళాలా? టెక్స్ట్ బుక్లో ఆన్సర్ దొరకనప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అంటే గైడ్లోకి వెళ్ళాలా? నిజంగా మరి ఈ బైబిల్కి ఒక గైడ్ ఉందా? ఈ బైబిల్కి ఒక గైడ్ ఉందా? డూప్లికేట్ గైడ్లు చాలా ఉన్నాయి లోకంలో. అయితే ఒరిజినల్ గైడ్ ఉంది. అది ఎక్కడుందంటే ఆయన కుడి చేతిలో ఉంది. అది ఇప్పబడి ఉంది. అది 7 ముద్దలు గట్టిగా వేసింది 5వ అధ్యాయంలో, అది 10వ అధ్యాయంలో. అది ఇప్పబడిన గ్రంథమైనది. ఎప్పుడైతే ముద్రలు తెరవబడ్డాయో, ఎప్పుడైతే మరి 7వ దూత ద్వారా బైబిల్ మర్మములన్నీ కూడా వివరించబడ్డాయి. ఆది పాప రహస్యం వివరించబడింది, దానివేల 70 వారాలు వివరించబడింది, పుత్ర శ్రీకారం వివరించబడింది, మహావేశ మర్మం వివరించబడింది, బబులోని వివరించబడింది, 7 కొండలు వివరించబడింది. చెప్పచ్చా? యేసుక్రీస్తు నామములో బాప్తిజం వివరించబడింది, ప్రభురాత్రి భోజనం వివరించబడింది, ముసుగు వివరించబడింది, పాదపరిచయం వివరించబడింది, డిసెంబర్ 20 యేసుక్రీస్తు జన్మించాడా లేదన్న కార్యం వివరించబడింది. ఆ ముద్రలు తెరవకపోతే ఇది ఒక టెక్స్ట్ బుక్. కానీ ఇప్పటికి 2000 సంవత్సరానికి అందరూ చదువుకుంటూనే ఉన్నారు.
అయితే ప్రశ్నలు ఉన్నాయి కానీ ఇందులో ఆన్సర్లు లేవు. అందుకని దీనిలో జవాబులు లేవు. ఎందుకంటే జవాబులు ఎవరంటే ఆయన వాక్యమునకు ఆయనే ఉత్తరవాది, ఆయనే జవాబుదారి. ఎందుకంటే ఇందులో లేదు కాబట్టి ఆయన ఏం చేయ రహస్య గ్రంథం ఆయన చేతిలో ఉంది. అదే 7 ముద్దల గ్రంథమైనది. ఈరోజు ఏ శాఖలో 7 ముద్దల గ్రంథము లేదు, ఏ డినామినేషన్లో 7 ముద్దల గ్రంథము లేదు. చెప్పచ్చా? హల్లెలూయా. అది వధువుకు మాత్రమే ఇవ్వబడింది. అది వధువు యొక్క హక్కు పత్రమైనదే. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి సంఘం అనే శరీరమునకి ఆయనే శిరస్సు అయి ఉన్నాడు. నిజంగా మరి ఆయన తలరాయిగా ఉన్నాడా? ఆయనే నడిపిస్తున్నాడా? నిజంగా మరి స్త్రీకి శిరస్సు ఎవరై ఉన్నాడు? పురుషుడు అయినాడు. పురుషుడు శిరస్సు క్రీస్తు అయి ఉన్నాడు. మరి నిజంగా మరి సంఘాన్ని నడిపించేది దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా మనం నడిపించేది శిరసేనా? నువ్వు తినాలన్నా నీకు ఎవరు చెయ్యి ఎత్తాలంటే ఎవరు చెప్పాలా? శిరస్సు చెప్పాలా. కాళ్ళు నడవాలంటే ఎవరు చెప్పాలా? శిరస్సు చెప్పాలా. నీకు చీమ కూర్చుకున్నా ఎవరు చెప్పాలా? అవి నీ శరీరాన్ని నడిపించేది శిరసేనా? మరి శిరస్సు లేకుండా శరీరం నడవగలుగుతుందా? మరి నీ తల లేకుండా నీ శరీరం నడవగలుగుతుందా? కనీసం తల లేకపోతే నీ చెయ్యి కూడా పైకి నువ్వు ఎత్తలేవు, నువ్వు నడవలేవు. నువ్వు చెప్పచ్చా? ఒకవేళ తలలో కానీ ఏదైనా ప్రాబ్లం అయిందంటే ఏమవుతుంది తెలుసా? మెదడుకి ప్రాబ్లం అయితే ఏమవుతుంది? పక్షవాతం వస్తుంది. కాలు చేయ ఎందుకు పనిచేయమంటే నీ తలలో ప్రాబ్లం అయింది కాబట్టి. తలలో ప్రాబ్లం అయితే ఏం పని చేయవమ్మా? కాలు పనిచేయు, చెయ్యిలు పనిచేయు. చెప్పచ్చా? హల్లెలూయా. ఈరోజు సంఘాలకి అవి పని చేయడం లేదు, శాఖలకి అవి పని చేయడం లేదు. హల్లెలూయా. ఎందుకంటే శిరస్సే లేదు కాబట్టి. నిజంగానా? మరి మీకు శిరస్సు ఉందా? ఆరోగ్యంగా ఉన్నారా? మీరు ఆమెను చెప్పగలరా? మీరు నడవగలరా? మీరు చేతులు ఎత్తగలరా? మీరు చప్పట్లు చట్టగలరా? మీరు దేవుణ్ణి స్తుతించగలరా? మీరు సజీవులే కదా దేవుణ్ణి స్తుతిస్తారంటున్నాడు ఆయన. హల్లెలూయా. దేవుడు ఇశ్రాయేలీయులతో ఒక గుంపుగా వ్యవహరిస్తున్నాడు ఆయన. అయితే ఈరోజు వధువుతో ఆయన వ్యక్తిగతంగా వ్యవహరిస్తున్నాడు ఆయన. ఇశ్రాయేలు ఒక గుంపుగా పిలిచినాడు ఆయన. ఆదిమ సంఘం మరి ఇశ్రాయేలీయులు మరి ఆయన ఒక గుంపుగా వ్యవహరించేటప్పుడు ఆయన ప్రజలు ఏమైనా అంటే ఆయన అన్నట్టే ఉన్నారమ్మా అందరూ ఎక్కడే. హల్లెలూయా. ఎందుకంటే ఆయన అపోస్తలులతో ఉన్నాడు. ఆయన అపోస్తలుల సంఘానికి ఆయన శిరస్సు అయి ఉన్నాడు. ఆ సంఘము కాక అక్కడ శిరస్సు లేని సంఘాలు చాలా ఉన్నాయి. ఏ శిరస్సు లేనిది? మూలరాయి లేని సంఘము, తలరాయి లేని సంఘము. చెప్పచ్చా? హల్లెలూయా. అందుకని ఈ శాఖలన్నిటికీ ఆయన ఏమైనాడంటే ఏ రాయినైతే మీరు నిషేధించారో అది తలకు మూలరాయి అయ్యింది, అది అడ్డుబండ అయ్యింది. ఆ రాయి నీకు మూలరాయిగా ఉంది, ఆ రాయి నీకు తలరాయిగా ఉంది. అయితే వాక్యమును తోసేసే వాళ్ళకి అది ఏ రాయిగా అయింది? అది అడ్డుబండగా అయినది, అడ్డు రాయి అయినది. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. నీకు ఆ రాయి తలరాయిగా ఉండాలా? ఆ రాయి నీకు మూలరాయిగా ఉండాలా? అదే రాయి నీకు అడ్డురాయిగా ఉండాలా? మనకైతే ఆ రాయి అడ్డురాయిగా లేదు. అది అందుకనే కట్టువారు వాక్యమునకు అవిధేయులై తట్టుకొని తొట్టిలెళ్తున్నారంట. హల్లెలూయా. ఎందుకంటే వాక్యం అర్థం కాలేదంటే నీకేమైనా, నీకు ఆ రాయి నీకేమైంది? అడ్డురాయి అయింది. నీకు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం అర్థం కాలేదంటే ఆ రాయి నీకేమైంది? అమ్మా చెప్తారా గట్టిగా? అడ్డురాయి అయినది అది. ఈరోజు నీకు వాక్యం అర్థమైందంటే అది ఏ రాయి అయింది నీకు? అది తలరాయి అయినది, అది మేఘమైనది. అందుకని మేఘములో కళ్ళు ఉన్నాయి. ఆ మేఘమైన మేఘారుడే వచ్చాడు ఆయన. లోకం మేఘమును చూడలేదు, ఆ శిరస్సును చూడలేదు. ఆయన వెంట్రుకలు తెల్లని వాయినే అంట. తెల్లని వెంట్రుకలు ఎవరికి ఉంటాయమ్మా? ఎవరో తెలుసా తెల్లని వెంట్రుకలు ఉండేది? ఆయన జడ్జి అయినాడు. చప్పట్లు కొడతాం గట్టిగా మనము. ఆయన మన న్యాయాధిపతి అయినాడు ఆయన. అందుకని ఈ వారంలో ఒక వాక్యం చూసి ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళిందంట ఒక ఆమె. ఒక ఎదవరాలు ఆయన దగ్గరికి వెళ్ళిందంట. మరి ఆ వ్యక్తి ఎలాంటి వాడంటే చక్కనైన కార్యం గుర్తొచ్చింది నాకు.
ఎలాంటి వ్యక్తి ఆడంటే మనుషులు లెక్క పెట్టగయు దేవునికి భయపడని. బా ఎట్టంటాడంటే వాడు మనుషులు ఎవరిని లెక్క చేయడు. అంటే మనుషులు అంటే వాడికి గౌరవం లేదు, మనుషులు అంటే వాడికి మర్యాద లేదు, పెద్దవారం అంటే వాడికి గౌరవం లేదు, మర్యాద లేదు. మనుషుల్ని లెక్క పెట్టడు వాడు, మనుషుల్ని లక్ష్య పెట్టడు వాడు, దేవుడికి భయపడడు. అలాంటి వాడు న్యాయాధిపతిగా ఉన్నాడంట. తెలుసా చెప్పాను నేను, పాత రోజుల్లో కర్ణములందరూ అలాంటి వాళ్ళే. వాళ్ళు ఎవరికి భయపడరు, దేవుని భయం అసలు వాళ్ళకి ఉండనే ఉండదు. అందుకని ఒక్కొక్కటికి 500 ఎకరాలు, 400 ఎకరాలు, 1000 ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇలా ఈ సొమ్మ ఇది సార్, ఎక్కడి నుంచి వచ్చింది ఇంత భూమి వాళ్ళకి? పేదవాడికి 1 ఎకరా పొలం కూడా లేదు ఈరోజు. వీళ్ళకేమో 500 ఎకరాలు, 1000 ఎకరాలు. వీళ్ళు ఎవరికి భయపడరు? వీళ్ళు అధికారులకు భయపడరు, కలెక్టర్కి భయపడరు, ఎమ్మెల్యేలకు భయపడరు, మంత్రులకు భయపడరు, రాజులకు భయపడరు, అన్నిటికి భయపడరు. చివరికి దేవుడు భయం కూడా వాళ్ళకి లేదు. అలాంటి వాళ్ళందరూ ఈ కాలంలో వచ్చారు. దేవుని లక్ష్య పెట్టకయు, మనుషులను లక్ష్య పెట్టకయు, దేవునికి భయపడని ఎవరంటే వీళ్ళు మళ్ళీ న్యాయాధిపతులుగా వచ్చి, మీకు తెలుసు బ్రదర్, అవును అలా జరిగిందా, మీరు అలా అన్ని ఉండకపోతే పోయిన్ను. న్యాయం తీర్చేవాళ్ళు మనుషుల దగ్గరకు వచ్చి ఏం చేస్తారు? వాళ్ళు న్యాయవంతుల్లాగా, నీతిమంతుల్లాగా, హల్లెలూయా, అన్యాయస్తులైన న్యాయాధిపతులందరూ ఈ కాలంలోనే వచ్చారు. చూడండి, ఈ కాలంలో ఎలాంటి వాళ్ళు వచ్చారంటే అహంకారులు వచ్చారా? ఉన్నారు అందరూ. తిమోతి పత్రిక చెప్తా ఉందా? ఏలైనగా మనుషులు స్వార్థప్రియులేనా? కడవర దినాలు వచ్చేవాళ్ళు వీళ్ళేనా? అహంకారులేనా? దూషకులేనా? తల్లిదండ్రులకు అవిధేయులేనా? పైకి భక్తిగా కనిపించి లోపల శక్తిని ఆశ్రయించిన వాళ్ళు ఈ కాలంలో వచ్చారా? మరి వీళ్ళు కూడా ఒక రకమైన న్యాయాధిపతులుగానే కనపడతారు. వీళ్ళు అన్యాయస్తులుగానే ఉంటారు, మళ్ళీ చూడడానికి మళ్ళీ న్యాయమంతులుగానే బిల్డప్ ఇస్తుంటారు. పైకి భక్తి కలిగిన వారి లాగుండి, వింటున్నారా, దాని లోపల శక్తిని ఆశ్రయించలేరు వీళ్ళు. మరి భక్తిపరులుగా ఉంటారు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, సంఘం అనే శరీరం మనకు ఆయనే శిరస్సు అయి ఉన్నాడు. మరి ఆదిమ సంఘం అపోస్తులతో మరి ప్రారంభించబడింది, ఆ మేడగది మీద ప్రారంభించబడింది. చెప్పచ్చా? హల్లెలూయా. యేసు ప్రభు ఉన్నంత వరకు మరి అక్కడ ఏం చేశారంటే వాళ్ళు సదుకాయల పరిచయులు యేసుని హింసించారమ్మా, హింసించారా? హల్లెలూయా. మరి ఆయన శరీరమునకు ఆయనే శిరస్సుగా ఉన్నాడు. సంఘం అనే శరీరం అని కాదు, ఆయనే సంఘమై ఉన్నాడు, ఆయనే శిరస్సు అయి ఉన్నాడు. ఎందుకంటే నా కోసం నీ ఒక శరీరమును అమర్చితివే. ఆయన పాత నిబంధనల రక్తమాంసము లేని దేవుడు ఆయన, శరీరము లేని దేవుడు ఆయన, ఆత్మస్వరూపిగా ఉన్న దేవుడు ఆయన, ఎలోహిముగా ఉన్న దేవుడు ఆయన, సర్వశక్తిమంతుడిగా ఉన్న దేవుడు ఆయన. అబ్రహాం దగ్గరికి యెహోవా ఈరేగా బయలుపరుచుకున్నాడు ఆయన. చెప్పచ్చా? మోషే దగ్గర స్వస్థపరచవాడిగా బయలుపరుచుకున్నాడు ఆయన. చెప్పచ్చా? హల్లెలూయా. ఆయన పాత నిబంధనలు ఆ యొక్క షారోనులో పద్మమా ఎన్నో కార్యాలు ఆయన లోపల దాచబడి ఉన్నాయి. అయితే ఆయన శరీరం లేని దేవుడిగా ఉన్నాడు ఆయన. ఆయన మెల్కీషెదెకుగా వచ్చాడు అబ్రహాం దగ్గరికి, ఆయన అగ్నిస్తంభంగా వచ్చాడు మోషే దగ్గరికి, ఆయన మేఘంలో వచ్చినాడు ఆయన ఆ యొక్క శిష్యుల దగ్గరికి, ఆయన అగ్ని రథాల్లో వచ్చినాడు ఆయన ఎవరి దగ్గరికి? ఏలియా దగ్గరికి, ఆయన యోబు దగ్గరికి, ఆయన సుడిగాల్లో వచ్చినాడు ఆయన, శత్రుఘ్న మేషక అబేద్నెగోలో అగ్నిగుండంలో వచ్చినాడు ఆయన. ఎన్ని రూపాల్లో వచ్చినా ఆయనకి దేహం లేదు. అందుకని కొత్త నిబంధనలు ఆయన అంటాడు, నా కోసం నీ ఒక శరీరమును నియమించితివే. ఏదా శరీరం అంటే యేసు అనే దేహమైనదే. దేహం ఆయన దగ్గరే ఉంది, శిరస్సు కూడా ఆయనే కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఆయన పరిపూర్ణమైన దేవుడు, ఆయన పరిపూర్ణమైన మానవుడు, ఆయన దేవుడు మానవుడు, మానవుల్లో ఉన్న దేవుడు ఆయన. పరిపూర్ణ మానవుడు ఆయనే, పరిపూర్ణ దేవుడు ఆయనే. ఎందుకంటే సంఘం అనే శరీరమునికి ఆయనే. ఒక మాట చెప్పాలనుకుంటున్నాను నేను.
మీ శిరస్సు ఆయనేనా? ఇప్పుడు మీరు అనొచ్చు, ఆయన శరీరధారిగా అయితే మా బాధలు ఆయనకు తెలుస్తాయి, అందుకని నీకన్నా ముందు ఆయనే శరీరధారిగా అయినాడు. నీకున్న ఆ టెంప్టేషన్స్ అన్నీ ఆయనకున్నా తెలుసా? లేవంటారా? ఏమి చేపలు తినడం వల్ల ఆయన మాంసం తినడం వల్ల ఆయన ఉప్పు తినడం వల్ల ఆయన తింటున్నాడా లేదా? హల్లెలూయా. మరి రక్త మాంసంలో పాలిభాగస్తుడైనాడంటే చెప్పచ్చా? మీకున్న ఆ యొక్క కోపం ఆయనకి లేదంటారా? ఉందమ్మా కోపం ఆయనకే. ఆయనకు కోపం వస్తే వాక్యం నెరవేరుస్తున్నాడు, నీకు కోపం వస్తే బూతులు మాట్లాడుతున్నావు. అది నీకు ఆయనకి తేడా. ఆయనకు కోపం వస్తేనేమో ఏం చేస్తున్నాడు? ఆయన వాక్యాన్ని నెరవేరుస్తున్నాడు. నా దేవుని మందిరమును మీరు వ్యాపార స్థలాలుగా చేస్తారా అన్నాడా? ఆ రోకలన్నీ వారేసినాడా? ఆ గువ్వలన్నీ ఎగరేసేసినాడా? హల్లెలూయా. కొరడ తీసుకొని కొట్టాడా ఆయన? ఆమేన్, హల్లెలూయా. మరి ఆయనే శరీరధారిగా వచ్చాడు నీకన్నా ముందు. ఆయన 2000 సంవత్సరాల క్రితం నువ్వు శరీరంలో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నావు. ఈ శరీరంలో క్రోధం ఉందా? నువ్వు జయించావా? ఆయన జయించాడా? ఆయన జయించినాడు. ఈ శరీరంలో కామత్వం ఉందా? మరి దాన్ని జయించాడా ఆయన? ఈ శరీరంలో అసూయ ఉందా? దాన్ని జయించాడా ఆయన? ఈ శరీరంలో మదమత్సరాలు ఉన్నాయా? వాటిని జయించాడా ఆయన? హల్లెలూయా. మరి నీకొక్కడికైనా చెమట పట్టదానికి చెమట పట్టదా? ఏం సార్, ఆయన దేవుడు అంటే ఆయన స్పెషల్గా లేడు సార్. ఆయన ఎక్కడైనా మాయమైపోయినట్టు ఉందా? శరీరాన్ని మాయం చేసుకొని, రూపాన్ని మాయం చేసుకొని ఏళ్ళు లేచి ఆడు తేలేదు అట్లంతా చేశాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. మరి ఆ సముద్రాన్ని నిమ్మలం చేసే దగ్గర నిద్రపోతున్నాడు ఆయన. ఆ సముద్రం మరి తుఫాను వచ్చినప్పుడు ఆయన అలిసిపోయినాడు. ఆయన అలిసి నిద్రపోయినాడంట. ఆయన అలిసిపోయినప్పుడు ఆయన మానవుడై ఉన్నాడు. ఆయన లేచి సముద్రాన్ని గద్దించినప్పుడు ఆయన దేవుడై ఉన్నాడు. ఏడ్చినప్పుడు ఆయన మానవుడై ఉన్నాడు. ఆయన ఓ లాజరు బయటికి రమ్మని బిగ్గరగా కేక వేసినప్పుడు వింటున్నారా? పాతాళంలో ఆ పరదేశంలో ఉన్న ఆ లాజరు పైకి లేచి వచ్చినాడు అంట. ఆయన మానవుడు, దేవుడు. ఈరోజు అదే దేవుడు ఎక్కడున్నాడు? మరి నీలో ఉన్నాడా? మరి దేవుని వాక్యం ఎవరి వద్దకు వస్తే వారు మరి దైవములేనా? మరి నువ్వు దెయ్యానివా దైవమువా? నువ్వు దైవంగా ఉండాలా దెయ్యానిగా ఉండాలా? ఈరోజు చాలామంది దైవంగా లేరు, చాలామంది దెయ్యాలుగా మారిపోతున్నారు. దెయ్యంగా మారడానికి దేవుడు వాక్యం నీకు ఇవ్వలేదు, నువ్వు దైవములుగా ఉండాలని. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ప్రభావాలు కలుగును గాక. చూడండి, ఈ యొక్క వ్యక్తి పౌలు యేసు ప్రభు చనిపోయిన తర్వాతనా? ఆమేన్. ఆయన చనిపోయిన తర్వాతనా? చనిపోకముందేమో శరీరధారిగా ఉన్న దేవుని హింసించారు, ఆయనే శిరస్సు అయి ఉన్నాడు. ఆయన శరీరంలో ఆయన శరీరానికి ఆయనే శిరస్సు అయి ఉన్నాడు. సంఘం అనే శరీరానికి ఆయనే శిరస్సు అయి ఉన్నాడు. ఇప్పుడు శరీరం వేరుగా శిరస్సు వేరుగా లేదు. ఆయన శరీరధారిగా వచ్చినప్పుడు శరీరం వేరుగా శిరస్సు వేరుగా లేదు, రెండు కలిసే ఉంది. ఆమేన్, ఆమేన్. అవునంటారా? హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన చనిపోయినాడో ఇప్పుడు శిరస్సు ఆయన అయినాడు, సంఘము శరీరమైంది, అపోస్తలులు శరీరమై ఉన్నారు. వింటున్నారమ్మా? ఉన్నారు అందరూ. ఇప్పుడు ఆయన మరి దమస్కా మార్గంలో ఈ యొక్క సౌలు వెళ్తూ ఉన్నాడు. ఏ గుర్రం ఎక్కిపోతున్నాడు ఆయన? మంచి గుర్రమే. ఏ గుర్రం ఎక్కినాడమ్మ? ఇంతకే తెల్లగుర్ర. ఏ గుర్రం రంగు రాయలేదు, మొత్తానికి గుర్రం మీద పోతున్నాడని రాస్తున్నాడు. అందుకని చాలామందికి డౌట్ ఉంది, సంఘశాల గుర్రం ఎక్కతాను యేసుప్రభు అనుకుంటారు చాలామంది. మరి సౌలు కూడా గుర్రం ఎక్కినాడు, తెల్ల గుర్రం ఎక్కతాను యేసుప్రభు అనుకుంటారు చాలామంది. మరి ప్రకటన కింద ముద్రలో వాడికి 3 గుర్రాలు ఉన్నాయి. వాడికి 3 ఉన్నాయి, 4 ఉన్నాయా? 3 ఉన్నాయి. 4వ గుర్రం రంగులు కలిగిందట. అది ఈ 3 కలర్ను కలిపినాడు. 4వ గుర్రం కూడా ఉంది వాడికి. అవును, 4 గుర్రాల మీద వస్తున్నాడు వాడు. 4 గుర్రాల మీద స్వారీ చేశాడు వాడు. మొదటి గుర్రం తెల్ల గుర్రం అయింది. మరి జాగ్రత్త, యేసు ప్రభు తెల్ల గుర్రం మీద, సాతానుడు కూడా తెల్ల గుర్రం మీద వస్తున్నాడు. అవునంటారా? హల్లెలూయా. తర్వాత ఎర్ర గుర్రం ముందు వస్తూ ఉన్నాడు వాడు.
తర్వాత నల్ల గుర్రం మీద వస్తూ ఉన్నాడు వాడు. ఈ 3 కలర్ని మార్చి పాండ్ర వర్ణం మీద వస్తున్నాడు వాడు. ఆ పాండ్ర వర్ణం ఏదో కాదు కానీ మృత్యువైనదే. వాడు మరణాన్ని తీసుకొని వస్తున్నాడు. అది భౌతికమైన మరణం కాదు, వాడు తీసుకొచ్చే మరణం ఆత్మీయ మరణమైనదే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత, ఆయన శిష్యులు కనిపించిన తర్వాత, శిష్యులు పరిచయం చేస్తున్న సమయంలో ఆమేన్ హల్లెలూయా. అయితే మరి ఇప్పుడు సౌలు ఎక్కడికి వెళ్తున్నాడంటే ఆయన సంఘాన్ని హింసించడానికి వెళ్తున్నాడు. ఎవరిని హింసించడానికి? ఎవరు ఆయన సంఘము? ఎవరమ్మా ఆయన సంఘం? అప్పుడు అపోస్తలేనా? అపోస్తలైన శరీరానికి ఆయనే సంఘమేనా? శరీరం విడివిడిగా విభాగించబడిందా? మరి ఒక్క శరీరం అనేక శరీరాల్లోకి ఆయన విభాగించుకుంటున్నాడా? హల్లెలూయా. మరి అపోస్తలులు ఆయన శిష్యుల్ని వీళ్ళని చంపడానికి మరి సౌలు ఏం చేస్తున్నాడంటే ఓ గుర్రం ఎక్కి ఓ స్వారీ మీద పోతా ఉన్నాడు. ఎవరిని హింసించడానికంటే యేసుక్రీస్తు యొక్క సంఘాన్ని హింసించడానికి, యేసుక్రీస్తు యొక్క శరీరాన్ని హింసించడానికి. ఎందుకంటే ఇంతకుముందు ఆయన శరీరంలో ఉన్నాడు, ఆ శరీరం మార్చబడింది, ఆయన శరీరం శిష్యుల శరీరంగా మార్చబడింది. అందుకనే పౌలు అంటున్నాడు, క్రీస్తుని పోలి నేను నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. క్రీస్తు పౌలు ఎవరిని పోలి నడుచుకున్నాడంటే క్రీస్తుని పోలి నడుచుకున్నాడు ఆయన. ఇప్పుడు శరీరాన్ని హింసించడానికి, యేసుక్రీస్తు దేహాన్ని హింసించడానికి, యేసుక్రీస్తు సంఘాన్ని హింసించడానికి పోతూ ఉన్నాడు. ఎవరు? సౌలేనా? సౌలు హింసించబోతున్నప్పుడు ఆ దమస్కా దగ్గర దేవుడు ఎప్పుడైతే తోసివేశాడో ఆయన ఒక వెలుగును కనుగొన్నాడంట. ఎవరు? సౌలు ఒక వెలుగును కనుగొన్నాడు. ఎందుకంటే పాత నిబంధనలు ఆయన వెలుగును కూర్చొని ఒక కార్యం ఉంది ఆయనకి, వెలుగును కూర్చొని ఒక దర్శనం ఉంది ఆయనకి, వెలుగును కూర్చొని ప్రత్యక్షం ఉంది ఆయనకి. ఆ వెలుగు ఆయన తోసింది. ఏ ఎలుగునైతే వెంబడిస్తున్నాడో ఆ ఎలుగు ఆయన తోసింది. అడుగుతున్నాడు, నువ్వెవడవయ్యా అడిగాడా? ఇది రెస్పెక్ట్ వర్డ్ ఉంది అక్కడ, గౌరవమైన పదం. నువ్వెవరు అన్నాడా? నువ్వెవడు అన్నాడా? చదువుతారా? ఏంటమ్మా ఏది విన్నట్టున్నారు బాగా ఎలా? నువ్వెవడవని అవునా అడుగగా ఆయన, నేను నువ్వు హింసించుచున్నా యేసును. సౌలు ఏ రోజైనా యేసును కలుసుకున్నాడా? యేసును హింసించింది ఎవరు? రోమ ప్రభుత్వం కదా, రోమీలు కదా. రోమీలు చంపారు కదా ఆయన్ని, రోమీలు కొట్టారు కదా ఆయన్ని, రోమీలు సిలివేశారు కదా ఆయన్ని. హల్లెలూయా. మరి సౌలు ఏ రోజైనా యేసును కలుసుకున్నాడా? సార్ ఏం చేస్తా కలుసుకున్నట్టుందా? ఏ రోజైనా కలుసుకున్నాడా? హల్లెలూయా. బ్రతికుండగా ఏ రోజు కూడా సౌలు యేసునే కలుసుకోలేదు. ఆయన కలుసుకోకుండా ఆయన ఎప్పుడు హింసించినాడు? ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు గమానేల దగ్గర చదువుకుంటున్నాడు సౌలు. స్టెఫను చంపేటప్పుడు సౌలు అక్కడ ఉన్నాడు, స్టెఫను కళ్ళారా చూశాడు. మరి యేసుని చంపేటప్పుడు సౌలు ఎక్కడ కనపడ్డా? మనకి కనపడతాడు సౌలు? హల్లెలూయా. మరి స్టెఫను చంపేటప్పుడు మాత్రం అక్కడ నిలబడుకొని ఉన్నాడు. అప్పుడే అని ఉండాలి దేవుడు, స్టెఫన్ను కొడుతున్నామంటే నన్ను కొడుతున్నామని ఏమైనా అన్నాడా? స్టెఫను కొట్టేటప్పుడు ఏమైనా అన్నాడా దేవుడు? స్టెఫను చంపేటప్పుడు ఏమైనా అన్నాడా దేవుడు? ఆమేన్ హల్లెలూయా. ఇప్పుడు సంఘాన్ని హింసిస్తున్నాడు, సంఘాన్ని హింసించడానికి చంపడానికి బయలుదేరుతున్నాడు. ఎవరు? ఈ సౌలు బయలుదేరుతున్నప్పుడు దమస్కాలో దేవుడు తోసివేసినాడు ఆయన. ఎవడవయ్యా నువ్వు అడిగిన? నువ్వు హింసించుచున్నా యేసుని హింసించింది రోమీలు కదా. మరి సౌలు ఏ రోజున హింసించాడా? ఆమేన్ హల్లెలూయా. అవునంటారా? నేను ఎప్పుడు నిన్ను హింసించాను? ఆయన బిడ్డల్ని హింసిస్తే, అమ్మ ఉన్నారు అందరు ఇక్కడే, ఆయన బిడ్డల్ని హింసిస్తే చెప్పరే ఆయన హింసించినట్టేనా? ఆయన బిడ్డల్ని దూషిస్తే ఆయన దూషించినేనా? ఆయన బిడ్డలను ఏమైనా అంటే ఆయన అన్నట్టేనా?
నిన్ను కూడా తంతాడు ఒకరోజు దేవుడు. చాలా కార్యాలు చెప్పాలంటే ఈ వర్తమానం తోసేసిన వాళ్ళు ఈరోజు చాలామంది లేరు భూమి మీద. ఈ వర్తమానాన్ని దూషించిన వాళ్ళు, ఈ వర్తమానికుని దూషించిన వాళ్ళు, ఈ వర్తమానం నమ్మిన వాళ్ళని దూషించిన వాళ్ళు చాలామంది భూమి మీద లేరు. ఇప్పుడు భార్యాభర్తలుగా కూడా లేరు, భూమి మీద కూడా లేరు చాలామంది. ఎందుకంటే ఈ వర్తమానంలో దేవుడు ఉన్నాడు, ఈ వాక్యములో దేవుడు ఉన్నాడు, నీతో దేవుడు ఉన్నాడు. ఇశ్రాయేలు ఒక గుంపుగా వ్యవహరించాడు ఆయన. కడవరి కళ్ళ చెవుల కళ్ళతో వధువుతో వ్యక్తిగతంగా వ్యవహరిస్తున్నాడు ఆయన. బాప్తిసం తీసుకుంటే మా నాన్న అడుగుతాను, బాప్తిసం తీసుకుంటే మా అమ్మని అడుగుతాను, బాప్తిసం తీసుకుంటే మా చిన్నాయన్ని అడుగుతాను. నువ్వు అడగాల్సింది చిన్నాయన్ని, పెదనాయన్ని, అమ్మని, నాన్న కాదు, దేవుడిని అడగాల. నీలో ఉన్న క్రీస్తుని అడగాల, నీలో ఉన్న దేవుణ్ణి అడగాల. అయితే ప్రభు ఒక మాట అన్నాడు, మునికోణలు నువ్వు అమ్మా చెప్పదే ఎదురుదంతున్నావు. ఒక మంచి మాట గుర్తొస్తాను. ఏందంటున్నాడంట సౌలు? అమ్మ మునికోణలు అంటే అదే మునికోణలు అంటే హల్లెలూయా. ఓ మునికోణలు నువ్వు ఎదురు తంచున్నావు. ఆ కొబ్బరికాయలు కొట్టేటప్పుడు ఆ కత్తి బాగా దిగుతుంది. ఘాట్ వేయాలంటే ఏం చేయాలా? దానికి ఆ కొసలు బాగుంటుంది. అదేనా మునికోణంలో. అందుకని ఆ యొక్క కోడి పందాల వాడి దగ్గరికి ఉంటే ఆ కత్తి కొసన ఎట్టుంటుంది అదే. మరి దాన్ని ఎవరైనా తాకతారా? దాన్ని ఎవరైనా తంతారా? దాన్ని ఎవరైనా ముద్దు పెట్టుకుంటారా? దాన్ని ఎవరైనా గీగతారా? మరి ఈరోజు సౌలు ఏం చేస్తున్నాడు? దేంతో పెట్టుకుంటున్నాడు? మునికోనలు. ఆ కూరగాయలు కోసే కత్తి పెట్టకూడదు ఎట్టుంది, ఆ కొసన బాగుంటుంది. అవన్నీ మునికోనలేనా? మునికోనలు ఏం చేస్తున్నాడంటే ఆయన పోయి ఎవరు తన్నాడు? ఆయన రెండంచెల వాడికి గల ఖడ్గాని మునికోనలు తన్నాడు. ఖడ్గం యొక్క మునికోనలు దంతా ఏమైపోయింది? తెగిపోయింది. తెగిందా? తెగడం కళ్ళు పోయినాయి. ఎందుకంటే ఆ మునికోనలు తండం మామూలు కార్యం కాదు అది. ఎప్పుడైతే మునికోనలు తన్నాడు అక్కడ పడిపోయి కళ్ళు కనపడక తవుడుకుంటున్నాడు. తన్నింది ఎవరిని? మునికోనలని. ఆయన వాక్యాన్ని, ఆయన పదునైన వాక్యాన్ని, రెండంచెల గల వాక్యాన్ని. హల్లెలూయా. అందుకని అడుగుతున్నాడు, నేను పడ్డానయ్యా, నువ్వెవడవయ్యా? వాళ్ళిద్దరికి సహాయం చేయండి కొంచెం. ఆమేన్, హల్లెలూయా. మునికోనలు అంటున్నామండి. అప్పుడు ఎవరైనా ఎదురుపోతారమ్మా. ఆమేన్. అయితే ఈయన ఎక్కడికి పోతున్నాడు? సంఘాన్ని హింసించడానికి పోతున్నాడు. ఆయన క్రమం చేస్తాను అనుకుంటున్నాడు, క్రమంలో పోతాను అనుకుంటున్నాడు. అయితే ఎక్కడికి పోతున్నాడు? సౌలు అక్రమంలోకి పోతున్నాడు. క్రమాన్ని చేసే వాళ్ళు హింసించడానికి పోతున్నాడు, క్రమంలో ఉన్న వాళ్ళు హింసించడానికి పోతున్నాడు, క్రమంలో నడిచే వాళ్ళు హింసించడానికి పోతున్నారు, క్రమంగా ఆ యొక్క బ్రతికే వాళ్ళు హింసించడానికి పోతున్నాడు. దేవుడి కోసం నిలబడ్డ వాళ్ళని, వాక్యం కోసం నిలబడ్డ వాళ్ళని, వర్తమానం కోసం నిలబడ్డ వాళ్ళని వాళ్ళని హింసించడానికి పోతున్నాడు. ఎవరు? ఈ సౌలు ఉన్నాడు. ఆయన బిడ్డలు హింసిస్తే అది ఆయన హింసించినట్టే. హల్లెలూయా. ఎందుకంటే ఆయన యొక్క బిడ్డలు ఎవరో కాదు కానీ ఆయన రూపమై ఉన్నారు, ఆయన పోలిక అయి ఉన్నారు, ఆయన గుణలక్షణమై ఉన్నారు. హల్లెలూయా. అయితే ఈయన వాక్యానికి ఎదురుగా పోతున్నాడట, వాక్యానికి ఎదురు దిశలో పోతున్నాడు. వాక్యానికి నేరుగా పోతున్నాడా? ఎదురాడుతూ పోతున్నాడా? ఎదురుగా పోతున్నాడు. చెప్పచ్చా? అయితే ఒక వ్యక్తిని మనం చూడవచ్చు, అలా పోతున్న వ్యక్తిని. దేవుడు నిన్నే పట్టణ బొమ్మన్నాడు. ఈయన ఎక్కడ పోతున్నాడు? ఆయన తర్కిషు పోతున్నాడా? దేవుడు బొమ్మన్నది ఎక్కడికి? నినే పట్టణాన్ని బొమ్మన్నాడు. మరి సౌలు మార్గం యోనా మార్గం ఒకేలాగా ఉందా? యోనా మార్గం సౌలు మార్గం ఒకేలాగా ఉందా? సౌలు పోయిన మార్గంలోనే యోనా పోతున్నాడు. హల్లెలూయా. దేవుడు మార్గాన్ని తప్పిగా నువ్వు పోతున్నా ఖచ్చితంగా దేవుడు తంతాడు. ఆమెను చెప్పరా? తన్నడా? ఖచ్చితంగా తంతాడు. సౌలు తన్నాడా? తన్నాడా లేదమ్మా? సౌలు తన్నాడంటే నిన్ను కూడా తంతాడు ఆయన. అయితే నువ్వు ఆయన ఇచ్చిన మార్గంలో పోవాలా,
నినే పట్టణానికి పోవాల్సిన మార్గం అదే. నినే దగ్గర పోయి నినే పోవాల్సినాడు. ఎక్కడ పోతున్నాడమ్మా? తర్కీషు పోతున్నాడు. తర్కీషు పోయి మరి ఒక టికెట్ కొనుక్కొని పోయి ఎక్కడున్నాడు ఆయన? ఎక్కడున్నాడా? ఓడలో సినిమా థియేటర్ ఉందా? ఎందుకు లేదమ్మా? ఓడలో సినిమా థియేటర్ ఉంది. సినిమాకి పోవాలా? ఏమన్నా క్లబ్ ఉందా ఓడలో? క్లబ్ ఉందా ఓడలో? క్లబ్లో పోలా? యోనా చెప్పచ్చా? బార్ ఉందా లోపల? బార్ ఉంది. ఓడలో అన్నీ ఉన్నాయి. హల్లెలూయా. అది మామూలు ప్రయాణం కాదు. టర్కీష్ అంటే వ్యాపార స్థలం. అదే ఓడలోనే వ్యాపారం జరుగుతుంది, పెద్ద వ్యాపారం. ట్రైన్లో ముందు అమ్మరా? ట్రైన్లో గుట్కాలు అమ్మరా? తెలుసా? తెలియదు మీకు? నీకు తెలియదు, చేస్తే తెలుస్తుంది. మనం చేయకండి. ఆమేన్. గుట్కాలు అమ్ముతారు ట్రైన్లో. మరి పడవలో అమ్మరా? అదని చిన్న పడవ. టర్కీష్ అంటే అది వ్యాపార స్థలం అంట. అది నినే పట్టణం అంట. హల్లెలూయా. ఇప్పుడు నినే పట్టణానికి వదిలిపెట్టి ఎక్కడ పోతున్నాడు ఆయన? టర్కీష్ పోతున్నాడు. యోనా మంచోడా చెడ్డోడా? మంచోడే కదా. మంచోడు ఎక్కడున్నాడు? నేను సినిమాకి బాగాలేదు, నేను షికారులు బాగాలేదు, నేను పేకాటకు బాగాలేదు, నేను వ్యభిచారస్థానానికి బాగాలేదు, నేను క్లబ్కి బాగాలేదు, నేను ఓడలో ఉన్నాను, 5 అడుగులు పడుకో ఉన్నాను. అసలు ఓడలో ఉండడమే తప్పు. సార్ చాలామంది మేము పేకాట బాగాలేదు, మేము సినిమా బాగాలేదు, మేము పూర్వ బాగాలేదు, మేము ఆడకు బాగాలేదు, ఏడకు బాగాలేదు, ఆదివారం మేము ఇంట్లో ఉన్నాం. యోనా ఎట్టున్నాడు, నువ్వు అట్టే ఉండవు. యోనాకి నీకు పెద్ద తేడా ఏమీ లేదు. యోనా మంచోడే, నువ్వు కూడా మంచోడివే. యోనా క్లబ్లో పేకాటకు పోలా, ఓడలో అక్కడ తెలుసా? ఆ పేకాట ఆడుకుంటే ట్రైన్లో మీకు గుర్తు మీరు చూడాలంటే చీరాల లెక్కది ఒక బ్యాచ్, మా బ్యాచ్ పెద్ద బ్యాచ్. చీరాల నుంచి ఎక్కడి దాకా? మద్రాసు దాకా పేకాట ఆడుతూనే పోతారు వాళ్ళు. తెలుసా? మద్రాసులో డ్యూటీ దిగారంటే ఎక్కడి దాకా? చీరాల విజయవాడ దాకా పేకాట ఆడుతూనే పోతారు వాళ్ళు. ఓడలో పేకాట ఉందా? రైల్లో పేకాట ఉందా? పినాకిని ఎక్స్ప్రెస్ ఎక్కండి మీరు కావాలంటే, చూడండి. దాంట్లో జనరల్లో కాదు, రిజర్వేషన్లు కూర్చొని ఆడతారు వాళ్ళు. మళ్ళీ ఎందుకంటే వాళ్ళందరూ రైల్వే ఎంప్లాయీస్. మళ్ళీ టీసీ కూడా ఆన్ చేసి నమస్తే సార్ అని వెళ్తుంటాడు. లేదా రైల్లో పేకాట. నేను పోయేటప్పుడు ఎన్నోసార్లు నా పక్కన కూర్చొని ఆడుతున్నాడు, చూస్తాను. అప్పుడే నాకు పాత పేకాట గుర్తొచ్చేది. ఇక్కడ ఉండకూడదు, వెళ్ళేసి పక్కకి వెళ్ళిపోయేది. మరి యోనా ఎక్కడ లేడు? యోనా పేకాటలో లేడు, యోనా సినిమా థియేటర్లో లేడు, యోనా మరి అక్కడ క్లబ్లో లేడు, యోనా బార్ అండ్ రెస్టారెంట్లో లేడు. యోనా ఎక్కడున్నాడమ్మా? ఓడలో ఉన్నాడు, అడుగు బాగాన. నేను వాళ్ళతో లేను, నేను వీళ్ళతో లేను, నేను తాగుబోతులతో లేను, నేను తిరుగుబోతులతో లేను, నేను వ్యభిచారంతో లేను, నేను దొంగలతో లేను, నేను చర్చి మానేసి ఇంట్లో ఉండా. ఏం చేస్తున్నాడు ఇంట్లో? నిద్రపోతున్నా. యోనా ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు. క్రమంలో నిద్రపోతున్నాడు, అక్రమంలో నిద్రపోతున్నాడా? సార్ అసలు నువ్వు నిద్రపోయే స్థలం ఏది? నువ్వు నినే పట్టణాలు పోయి నిద్రపో, నిన్నేవాడు దేవుడు. నువ్వు చర్చికి వచ్చిన నిద్రపోయేవాడు దేవుడు నిన్ను. నువ్వు ఇంట్లో నిద్రపోతా చర్చి మానేసే. మంచోడే చెడ్డాడు సార్ యోనా? మంచోడు ఎక్కడ నిద్రపోతున్నాడు? ప్యాకెట్లో లేడు. ఈరోజు చాలామంది మంచోళ్ళు ఉన్నారు సంఘంలో. ఆయన మంచోడు, ఈయన మంచోడు, ఈయన మంచోడు, ఈయన మంచోడు. వీళ్ళు ప్యాకెట్ ఆడరు, క్లబ్లు పోరు, వ్యభిచారం చేయరు, దొంగతనం చేయరు. అయితే ఆదివారం చర్చికి రాకుండా ఓడలో అడుగు బాగా నిద్రపోతుంటారు. ఏసీ గారు ఉంటే ఇంకా బాగా నిద్ర వస్తుంది. టైల్స్ వేసుకుంటే కిందే, మంచం మీద కూడా కింద పడుకుంటారు. టైల్స్ వేసుకుంటే ఎక్కడ పడుకుంటారమ్మా? కిందనే. ఎక్కడ? నేల మీద చల్లగా నిద్రపోతుంటారు. ఇట్లాంటి వాళ్ళ కోసమే పాట పాడాలి, ఓయి ఓయి నిద్రపోతా. ఈయన పాపం చేశాడు యోనా? చాలామంది పాపాలు చేయరు సార్, తప్పులు చేయరు. వాళ్ళకి వాళ్ళ యథార్థవంతులు అనుకొని, వాళ్ళకి వాళ్ళ నీతిమంతులు అనుకొని, వాళ్ళకి వాళ్ళ పరిశుద్ధులు అనుకోని, నేను క్రమంలో ఉన్నాను, నేను సక్రమంలో ఉన్నాను, నేను ఏ అక్రమంలో లేను,
నేను తాగుబోతులతో లేను, తిరుగుబోతులతో లేను, దొంగలతో లేను, అయితే ఓడలో ఉన్నాను. దేవుని మార్గాన్ని తప్పావా, నువ్వు ఖచ్చితంగా ఎక్కడో దగ్గర నిద్రపోతావు. అది దేవుడు నిన్ను పంపించిన మంచి మార్గం నువ్వు అనుకోబాక. అవునా? హల్లెలూయా. నువ్వు మార్గం తప్పుతున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా నీకు శోధనలు తీసుకొస్తాడు, ఆయన నీకు శ్రమలు తీసుకొస్తాడు ఆయన. ఎందుకంటే నిన్ను సరి చేయడానికి, నిన్ను దిద్దడానికి, నిన్ను ఆయన మార్గంలో తిప్పుకోవడానికి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓడు అడుగు భాగం నిద్రపోతున్నప్పుడు దేవుడు నిద్రపోలేదు సార్. దేవుడు నిద్రపోతాడు. ఆయన ఇశ్రాయేలుని కాపాడే దేవుడు. ఎంత మాత్రమున కొనుకోడు, నిద్రపోడు. ఆయన చూచుచున్న దేవుడు. ఆయన యోనాను చూశాడు. యోనాను చూస్తున్నాడు. ఈ రాత్రి మధ్యాహ్నం నిన్ను చూస్తున్నాడు. యోనాను చూసిన దేవుడే మనం చూస్తున్నాడు. అయితే ఇప్పుడు ఓడలో నుంచి బయటికి రావాలా యోనా వెళ్ళాడు. ఇప్పుడు యోనా రాలేడు. ఇప్పుడు చెప్పచ్చా? హల్లెలూయా. మార్గం తప్పినప్పుడు దేవుడు తుఫాన్ తీసుకొచ్చినాడు. అవునా? ప్రళయం తీసుకొచ్చినాడు. ఆ కుటుంబంలో పెద్ద అలజడి తీసుకొచ్చినాడు. యోనాని బట్టి కుటుంబం ఎంత బాధపడతా ఉంది. కుటుంబంలో ఒక్క యోనా ఉంటే కుటుంబానికి అంతటికి బాధే. మార్గం తప్పినాడు ఒకడు కుటుంబంలో ఉంటే తల్లి సఫర్ అవుతుంది, తండ్రి సఫర్ అవుతాడు, తల్లిదండ్రులు సఫర్ అవుతారు, అక్కచెల్లెలు సఫర్ అవుతారు. చెప్పచ్చా? అట్లాంటి యోనాలు సంఘంలో ఉన్న కూడా ప్రాబ్లమే. వాళ్ళ వల్ల భార్య బాధపడుతుంది, వాళ్ళ వల్ల సంఘం బాధపడుతుంది, వాళ్ళ వల్ల పాస్టర్ బాధపడతాడు, వాళ్ళ వల్ల దేవుడు కూడా బాధపడతాడు. మార్గం తప్పి మాత్రం ఉండొద్దు. అయితే ఎక్కడున్నాడు పోయి మనోడు? చర్చి మానేసి ఎక్కడున్నాడు సార్? ఆదివారం పోవాల్సిన మార్గంలో పోకడు. ఏ మార్గంలో పోతున్నాడా? సినిమాకి బాలా. ఏమయ్యా అంటే చేపల కూర తెచ్చుకున్నాను. ఏం కూరమ్మా? చేపల కూర తెచ్చుకున్నాను, వండుకున్నాను, తిన్నాను. కింద ఇంట్లో మంచం మీద కాకుండా అడుగు బాగానే కాళ్ళ మీద కాలు వేసుకుని నిద్రపోతున్నాను. మంచోడా చెడ్డోడా? ఎంత మంచోడమ్మా? యోనాని ఎక్కడ పోవాలా? నినేకి పోవాలి కదా. నువ్వు నినేకి పోకుండా నువ్వు తర్కిష్లోకి పోయి ఎన్ని నీతి కార్యాలు చేస్తే ఏముంది? నువ్వు ముందు తాగిపోతాయేమి? నువ్వు సిగరెట్ తాగే వాళ్ళతో లేకపోతానేమి? అసలు పోవాల్సిన మార్గమే సరిలేదు యోనాకి. ఒక మార్గంలో పోవాల్సినాడు, ఇంకో మార్గంలో పోతున్నాడు. అయితే పెద్ద తుఫాను వచ్చినప్పుడు అక్కడ అడుగుతున్నాడు. హల్లెలూయా. వీటన్నిటికీ కారణం ఎవరంటమ్మా? నేనేనన్నాడు యోనా. అన్నాడా యోనా? అసలు మనం ఎట్టి పరిస్థితులు ఒప్పుకోం. మనం ఆదాం ఒప్పుకుంటే కదా మనం ఒప్పుకునేదానికి. ఏ సార్, తప్పు చేసింది ఆదామా అవ్వా? పాపం చేసింది ఆదామా అవ్వా? అవ్వ తెలియక చేసింది, ఆదాము తెలిసి చేసినాడు. తెలియక చేసిన తప్పు కాదు సార్, తెలిసి చేస్తేనే తప్పు. అవునా? అవ్వేమో బైబిల్ చెప్తుంది కదా, నన్ను సర్పము నన్ను మోసపూర్చింది అంటా ఉంది. ఆదాముని ఎవరైనా మోసపూర్చారా? ఆదాముని అవ్వేమైనా మోసపూర్చిందా? అవు మోసపూర్చింది సార్ ఆదాముని. మరి ఆదాము ఏమన్నాడు? అయ్యా నేను తిన్నాను కానీ నన్ను అవ్వ మోసం చేయలేదు, నువ్వు ఇచ్చినామి. అంటే దేవుడి మీదను అవ్వ మీదను. ఒకటేమో దేవుడి మీద వేసేసాడు, రెండోదేమో భార్య మీద. అన్నిటికీ భార్య దొరుకుతుంది ఏమైనా వేయాలన్నా కూడా. ఏమి వేయాలన్నా కూడా ఆదాంకి ఎవరు దొరికారమ్మా? ఎవరైనా ఉండారు వేయడానికి ఆడ? సర్పం మీద చెప్పొచ్చుగా. సర్పం మీద చెప్తాడు ఆదాము. సర్పం మోసం చేసింది ఆదాముని. మరి అది పాపం అని ఆదాము తెలుసు కదా. అంటే ఎవరి మీద వేశాడు కంప్లైంట్? అవ మీద వేశాడా? అంటే ఈ ఆదాము కన్నా యోనానే గొప్పవాడు అనుకుంటాను నేను. యోనా అంటున్నాడు, వీటన్నిటికీ కారణము మీరెవరు కాదయ్యో. ఈ కుటుంబం ఇలా అయిపోవడానికి, నా సంసారం ఇలా అయిపోవడానికి కారణమో నా పెళ్ళాం కాదు, నేనే అని చెప్పే మగోడు ఎవడని ఉన్నాడా? చెప్పడు. ఏదైనా కుటుంబంలో గొడవ వచ్చిందంటే దీనికి కారణమో నేను అని చెప్పే స్త్రీ ఎవరైనా ఉన్నారు ఇక్కడ?
చెప్తారులే కోపాల మీద నేనే అని నిజంగా చెప్పాలా? హల్లెలూయా. కుటుంబంలో చిన్న కలత వచ్చింది, కుటుంబంలో చిన్న అలజడి వచ్చింది. అవునా? ఇప్పుడు ఇగో దబరలు కింద పడ్డాయి, లేదా గిన్నెలు పడ్డాయి, చెమ్ములు పడ్డాయి. పడతాయి, ఆ కుటుంబాలు పడతాయి పడవంటే జారి పడతాయి, జారకుండా పడతాయి, కావాలని కూడా పడతాయి. ఈ పడిన దానికి కారణము నువ్వు. కారణం నేను కాదండి. ఎవరో? నువ్వు ఇచ్చావుగా, నువ్వు పెళ్లి చేసావుగా, నేను వద్దంటే చేసావుగా. నేను అవకన్నా ఇంకా మంచిదాన్ని చూసుకునేదాన్ని. ఆదాం ఎవరి మీద వేస్తున్నాడు? అవ మీదనా? మొత్తం కంప్లైంట్ అంతా ఎవరి మీద? యోనా ఏమంటున్నాడు? సార్, వాళ్ళు ఆహారము వ్యాపారాన్ని తెచ్చుకున్నారు పాపాలు. వాళ్ళు తెచ్చుకున్న పప్పులు కానీ, టమాటాలు కానీ, మిరపకాయలు కానీ, ఎర్రగడ్డలు కానీ చెప్పచ్చా? ఇవన్నీ ఎక్కడ వేస్తున్నారు వాళ్ళు? అన్నీ ఓళ్ళ పడిపోయినాయా? నీళ్ళలో వదిలేశారా? ఎవరిని బట్టి? వీళ్ళందరూ నష్టపరి ఎవరు కట్టించాలా? ఏం సార్, కుటుంబంలో మనశ్శాంతి చెందితే మనశ్శాంతి లేకుండా కారణమైన వాళ్ళు ఏం చేయాలా? మనశ్శాంతి కట్టేయాలిగా. అందుకని అప్పుడప్పుడు మద్రాసుకి, ఊటీ కొనాలకి తీసుకొని పోయి, దేనికంటే ఇప్పుడు బాధ పెట్టిన దాన్ని కూడా అప్పుడు తీసుకొని పోయి సంతోష పెట్టేదానికి అనుకుంటున్నారు. అందుకని బాధ పెడితే ఏం చేయాలి మీరు? కనీసం నెల్లూరు షాపింగ్ మాల్ కానీ తీసుకోబండి మీ భార్యని. పోనీ మీ తల్లిని బాధ పెడితే సినిమా తీసుకోబాకండి, సినిమాకి పోతారేమో. మంచి బట్టలు కొనియండి, వాళ్ళు సంతోష పెట్టండి. పోనీ ఇప్పుడు నష్టపరిహారం ఏమైనా కట్టించారా లేదా? మరి కుటుంబాలు అలజడి వస్తే దానికి కారణం నేనేని ఏ రోజు నువ్వు గ్రహించావా? నేనైతే కాదండి. ఇదిగో ఆ చిన్న పిల్ల మీద కూడా వేసేస్తారు లాస్ట్కి. నీ వల్లరా ఇవన్నీ. ఆ నూనె డబ్బా అతని తోసేసినావు కింద. 150 రూపాయలు నూనె పోయింది నీ వల్ల. అసలు నిన్నెవరు ఆడబెట్టమన్నారు? వాడు పిల్లవాడని తెలుసు కదా. కారణం నేనే నువ్వేనా అనుకుంటావా? వాడు ఎందుకు దోశాడు? నువ్వు పెట్టాల్సిన స్థలంలో అది పెట్టలేదు, అది ఉండాల్సిన స్థలంలో అది ఉండలేదు. అది వంటగదిలో ఉండాల్సింది వంటగదిలో లేక అది హాల్లో ఉండింది కాబట్టి వాడు దోసేసినాడు. ఇప్పుడు కారణం వాడా నువ్వా? ఆ తోసినాడా నువ్వా? అసలు నువ్వే కారణం. మనం అనుకుంటున్నాం. ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. అయ్యా, వీటన్నిటికీ కారణము ఒక్కరు కూడా నోరు రావడం లేదా? ఇప్పుడు చెప్తారు, తర్వాత చెప్తారా లేదు? దాని తర్వాత పాస్టర్ పని చెప్తారా? పాస్టర్ మీటింగ్ అయిపోయిన తర్వాత నీ పని ఉందంటారా? ఏమన్నాడు? వీటన్నిటికీ కారణము ఒక్కసారి మీ హృదయాన్ని మీరు పరిశీలించుకోండి సార్. యోనా ఏ సినిమాలకు పోలేదు, ఏ పేకాటకు పోలేదు. అక్కడ చాలామంది ఓడలో కూర్చొని టైంపాస్ కోసం చాలా ఆటలు ఆడతారు తెలుసా మీకు? టైంపాస్ కోసం ట్రైన్లో చాలా ఆటలు ఆడుతుంటారు తెలుసా? పేకాట ఆడుతారు. సెల్ ఫోన్లో కూడా ఆటలు వచ్చేసినాయి, పత్తాల ఆటలు. సెల్ ఫోన్లో కూడా చెస్సులు వచ్చేసినాయి. అవునా? ట్రైన్ ప్రయాణంలో ఏదో ఒక ఆట ఆడుకుంటారు కదా. యోనా ఏమైనా ఆటలో ఉన్నాడమ్మా? అయ్యారమ్మా ఉన్నాడా? నాకు ఈ పేకాట వాళ్ళకి, వీళ్ళు ఆడుకునే వాళ్ళకి, వీళ్ళకి నాకు సంబంధమే లేదు. నేను నీతిమంతుడు, నేను నిద్రపోతున్నా. ఏడా? నాకు ఈ గూడు రోజు సంఘం వాళ్ళకి సంబంధమే లేదు. ఆదివారం నేను ఇంట్లో పడుకొని ఏం చేస్తున్నా? నిద్రపోతున్నావు లేదా? ఆదివారం నువ్వు దేవుడి మందిరానికి రావాలా? ఆదివారం నేను ఏడకు పోలేదు సార్. ఎండాకాలం నేను కళ్ళు చెట్ల కాడ పోలేదు సార్. అవునా? ఎండాకాలం నేను ఏ బ్రాంతి షాపుకి పోలేదు సార్. నేను ఏడున్నాను? నేను ఇంట్లో ఉన్నా. ఏం చేస్తున్నాను? ఓడు అడుగు బాగానా హాయిగా నిద్రపోతున్నా. కారణం ఎవరు వీటన్నిటికీ? యోనానేనా? ఒప్పుకుంటున్నాడు యోనా ఒప్పుకుంటున్నాడమ్మా. యోనా ఒప్పుకుంటున్నాడు కదా. మరి ఈరోజు మనం ఒప్పుకుంటున్నామా? చెప్పండి ప్రభువా, మేము ఒప్పుకుంటామని మీ నోటితో చెప్పండి అమ్మా. ఒకసారి దాటి ముందుకు పోతున్నానా? ఒప్పుకుంటారా? నేనైతే కాదండి, నా భార్య అని చెప్తారా? 100% నేను కాదు. వీటన్నిటికి కారణం ఎవరు? నువ్వు ఇచ్చినావుగా పెళ్ళాం, ఇంకా రాలా, మా వాడికి పెళ్లి చేయలే, మా వాడు పెళ్లి చేసి అంటాడో లేదు తెలియదు. మరి అంటాడులే, అనకుండా ఎవరు అంటారు?
ప్రైజ్ లార్డ్. నేనైతే మా అమ్మమ్మ నన్ను ఏ రోజు అనలా. నేను నా భార్యని పెట్టి అనలా. నా భార్యని అసలు ఒప్పుకొని నేను. నా భార్యని అంటే మా అమ్మమ్మ నాన్నంటే అసలు ఒప్పుకునే ప్రసక్తే లేదు. నా ఊరు వదిలిపెట్టే నువ్వు వచ్చేస్తాను. ఆదాం వెళ్ళిపోయినట్టు. ఆదాం దేవుడిని వదిలిపెట్టి కూడా వెళ్ళిపోయినాడు. భార్యని తీసుకుని వెళ్ళినాడా? ఏం సార్ నిజమే అబద్ధం సార్? అబద్ధం చెప్తున్నాడా? దేవుని వదిలిపెట్టే వెళ్ళిపోయినాడు భార్యతో కూడా. కొంగు పట్టుకొని వెళ్ళినాడు. వెనక వెళ్ళినాడా? చేయి పట్టుకొని వెళ్ళినాడా? కొంగు లేదు, చేయి పట్టుకొని వెళ్ళినాడు. ఈరోజు అయితే కొంగు పట్టుకొని నువ్వు పామే ఆడకపోతే అడకే పోతా. దేవుడు మనకు దేవుడు లేపా. వెళ్ళాడు ఆదాబా. దేవుడు చెయ్యి వదిలిపెట్టి భార్య చెయ్యి పట్టుకొని దేవుడికి గుడ్ బై చెప్పి, అవునా నా భార్య నాకు లోకం, ఇంకా నువ్వు నీ సంగతి తర్వాతలే చూసుకుందాం అని చెప్పి దేవుడిని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తున్నాడో భార్యతో నుంచి మహిమలో నుంచి మట్టిలోకి వచ్చేసినాడు మహానుభావుడు. అవునా? ఈరోజు ఎంతమంది ఆదాముని ఫాలో అవుతున్నారు? ఆదాముని ఫాలో అవుతున్నారంటే అన్నీ ఎవరి మీద వేయాలా? భార్య మీద, దేవుడి మీద. అంతేగా ఆదాం వేసింది. ఎందుకయ్యా ఇది చేసావని దేవుడు అడిగితే ఏం చెప్తున్నాడా? నువ్వు ఇచ్చినవే ఆ ఎమ్మి ఎవరు? వెంకట సుబ్బమ్మ. ఏదో ఒక అమ్మిలే. ఆ పిల్ల వల్లే ఎన్ని నువ్వు ఈకుండా ఉంటే ఏ కుక్కనో ఏ గాడితో తిరిగేవాడు పోయి. అంతేగా ఏదో తోటలో అయ్యే కదా ఉండేదే. ఏముంటాయమ్మా ఏదో తోటలో? జంతువులు ఉండగా, కుక్కలు, గాడిదలు, పందులు. అవును, జంతువులతో తిరిగేవాళ్ళ పోయి. ఆయన మంచిదే ఇచ్చినాడు. ఆయన ఆ తండ్రి మంచిదే ఇచ్చినాడు. అవునా? హల్లెలూయా. అయితే ఈయన బుద్ధి చెడింది ఎక్కడ? అందుకే నేను నేరం ఎవరి మీద పోతా ఉంది? దేవుడి మీద, అంటే తండ్రి మీద, అంటే తల్లిదండ్రుల మీద. రెండోది ఎవరి మీద? భార్య మీద. యోనా చూడండి ఏమంటున్నాడు, నేనేనండి దీనికి కారణము. ఈ మధ్యాహ్నం అట్లాంటి మనసు ఉందా మనకి? అట్లాంటి మనసు రావాలి. ఉండకపోతే నా వల్లే జరిగింది ఇది, ఈరోజు నా కుటుంబం ఈ విధంగా అయిందంటే కారణము నేనే. సంఘంలో అల్లజడి వచ్చింది, దానికి కారణం నేనే. నేను కాదండి, వాడు. ఏ రావాలా? హల్లెలూయా. నువ్వు మార్గం తప్పిపోతున్నప్పుడు దేవుడు నిన్ను కొడతాడు ఖచ్చితంగా. వాళ్ళు అడుగుతున్నారు, చీట్లు వేశారు. ఎవరి పేరు వచ్చింది సార్? మనోడి పేరే వచ్చింది. ఒప్పుకుంటున్నాడు వచ్చి. వాళ్ళు ఒప్పుకోకముందే చెప్పేస్తున్నాడు ఆల్రెడీ. చీటీ కూడా బల్లే ఆయనకి. చీటీ వేస్తే ఆయన చీటీ వస్తుంది ఆయనకే తెలుసు. అవునా? ఇట్లాంటి వాళ్ళు చీటీలు వేసిన అవసరం లేదు. చీటీలు వేయాలా? వేయకపోతే చాలు, వేయకపోయినా వచ్చేస్తారు. వాళ్ళే అర్థమైపోతుంది. తప్పు చేసినప్పుడు లోపల అలారం టక్ 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 వచ్చేయచ్చు కదా. చీటీ వేసిన దాకా ఎందుకు ఉండాలా? కొంతమంది చీటీ వేసిన దాకా వాళ్ళ పేరు చెప్పిన దాకా వాళ్ళకి పశ్చాత్తాపము రాదు. నేరుగా ఆగండి 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 ఆగండి, మీ టమాటాలు పుట్టి ఆపండి అన్నాడు. ఆఖరి టమాటా బాక్స్ ఉన్నట్టుంది ఆమెకు పాపం. అమ్మా ఏ బాకు ఉండమ్మా ఉండమ్మా, ఎందుకు వేస్తాను ఆగు. ఇంకేమున్నాయి అక్కడ? నీ చేపలు ఆపు, ఇంకా మిరపకాయలు ఆపు. ఇప్పుడు దాకా చాలా వేసేసినారు, నష్టపోయినారా? ఇవన్నీ ఆగాలంటే నన్ను తీసుకుని ఏం చేయాలా? ఎవరైతే ఎక్కించుకున్నారో వాళ్ళే వేసేస్తారు నిన్ను. ఎక్కించుకున్నది ఆయనేరా? ఎవరు ఎక్కించుకున్నారు? నువ్వు అక్రమంగా పోయేటప్పుడు రా 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 అని పిలిచి ఎక్కించుకున్నాడా? పిలిచి ఎక్కించుకున్నాడు. ఇంత లేట్ అయింది ఎందుకు బాబు? రా చెబుతా చేసినాడు. ఎందుకంటే నిన్ను మార్గంలో తీసుకొచ్చేదానికే నీకు శ్రమలు వస్తాయి. ఊరికే రా శ్రమలు. దేనికి వస్తాయి? నిన్ను మళ్ళా ఆయన మార్గంలో తిప్పడానికే. హల్లెలూయా. నీ కోసం ఒక చేపను పెట్టాడు ఆయన. యోనా కోసం ఒక చేపను పెట్టాడు ఆయన. నీ కోసం ఒక సంఘం ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు శోధనలో నువ్వేం చేయాలా? ప్రార్థన చేయాలా. చాలామంది ఒక వాక్యం రాయబడి ఉంది, అతిక్రమములు దాచిపెట్టువాడు ఒప్పుకొని, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధెల్లడు,
వాటిని ఒప్పుకొని ఆడదాకా చాలు సార్. ఆడదాకా ఒప్పుకునేదాకా ఓకే. అతిక్రమలు అయినాయి, ప్రార్థన చేశాము, వాటిని ఒప్పుకుంటున్నాం. దాని తర్వాత ఏంది? అది వద్దు. ఒకవేళ ఇది ఇడిచిపెట్టినా ఇంకోటి ఎత్తుకునేది, దాన్ని వదిలిపెడితే ఇంకోటి ఎత్తుకునేది, దాన్ని వదిలిపెడితే ఇంకోటి ఎత్తుకునేది, దాన్ని వదిలిపెడితే ఏడు వదిలిపెడుతున్నావు నువ్వు? ఒప్పుకోవడానికి ఉన్నారమ్మా అందరూ? ఎక్కడ ఏదో కొంచెం కఠినంగా పోతున్నట్టుంది వాక్యమా, పర్లేదులే. అతిక్రమములో దాచిపెట్టినవాడు వర్ధెల్లనే వర్ధెలడు. గుర్తుపెట్టుకోండి వాక్యం అది. ఈరోజు నీకు వర్ధెల్లపతనం లేదంటే, నీ డబ్బు నీ దగ్గర నిలబడలేదంటే, నీ ఆస్తి నీ దగ్గర నిలబడలేదంటే, హల్లెలూయా, నువ్వు అతిక్రమాలు ఏం చేస్తున్నావు? నువ్వు ఆడే ఉంది. ఏం చేశాడమ్మా? దాచిపెట్టాడు. ఒప్పుకొని ఏం చేశాడు? దాచిపెట్టాడు. మరి దీన్ని ఒకవేళ ఒప్పుకొని వదిలేసినాడు, ఇంకొక అతిక్రమం వచ్చిందట. దీన్ని వేసి మూసేసి ఇది వదిలేసినాడు. ఇంకొక అతిక్రమం వచ్చింది ఇక్కడ. దీన్ని కూడా కప్పి దీన్ని కూడా వదిలేసినాడు. అన్నీ కప్పేటియే. ఇంకొక అతిక్రమం వచ్చింది ఇక్కడ. దీన్ని కూడా కప్పేసి కప్పుతోనే వదిలేసినాడు. అవి కప్పినా కదా, అవన్నీ ఒక రోజు వస్తాయి. ఏవన్నీ? ఇది ఎదలు కొట్టి ఇదలు పెట్టలా, ఈ మళ్ళా కావాలంటే ఒకరోజు తెచ్చుకోవచ్చు. అందుకనే కప్పిండేది అన్నీ. ఉన్నాయమ్మా? ఆర్డర్ అని ఆర్డర్ అని ఆర్డర్ అని ఆర్డర్ అని ఆర్డర్ అని ఆర్డర్ అంటాను. చెన్నై హార్బర్ ఉందంట. చెన్నై హార్బర్ ఐజాక్ గారు చెప్తుంటాడు. వాడు కనీసం 7 మంది భార్యలు ఉంటారంట. వాడికి ఎంతమంది? 7 మంది భార్యలు అంట. 1,00,000 2,00,000 జీతం వస్తుంది వాడికి. 1వ తారీఖు జీతం వస్తానే దానికి 20 గేట్లు ఉంటాయి ఆ కంపెనీకి. ఆ పిల్లకి ఫోన్ చేశారు, మేయ్ 1 గంటకల్లా మొదటి గేట్ కాడికి రా అంటాడు. 1 గంట మొదటి గేట్ కాడికి పోయి, ఏమే పిల్లకాయలకి 20,000 ఫీజులు కట్టుకో. 1:20కి రెండో భార్య కాడికి ఆడపోయి ఇంకో గేట్ కాడిపోయి, ఏమే 30,000? అయ్యో ఈ నెలలో పిల్లకాయల ఫీజులు ఎక్కువ కదా, కట్టుకో. ఇంకో 10 నిమిషాలు ఇంకో గేట్ కాడికి, ఇంకో గేట్ కాడికి, ఇంకో గేట్ కాడికి, ఇంకో గేట్ కాడికి, ఇంకో గేట్ కాడికి. ఎన్ని గేట్ల? మొత్తం 7 గేట్లు కాడ 7 మంది భార్యలు. 7 గేట్లు కాడ వదిలిపెట్టడమా తెచ్చుకోవడమా? అన్నీ కప్పి పెట్టుకున్నాడు. ఓడెట్టయితే అన్నీ కప్పి పెట్టుకున్నాడు, ఈరోజు పాపాలు కూడా నువ్వేం చేస్తున్నావు? అతిక్రమములనే దాచిపెట్టుకునే ఉండవు. వాటిని ఎదలగొట్టి విడిచిపెట్టి మరో అతిక్రమం నువ్వు చేయకుండా నువ్వు వర్దెలుతావు. ఆమె నోట్లో కదా, గట్టిగా చెప్పండి. అవునంటారా? అతిక్రమములు ఒప్పుకోవడంలో ఓకే, ఇడిచిపెడుతున్నామా లేదా? ఇడిచిపెట్టి మళ్ళా తెచ్చుకుంటున్నావా? ఇడిచిపెట్టి మళ్ళీ ఎదురు చూస్తున్నావా? విడిచిపెట్టి దానికోసం దూరం నుంచి చూస్తున్నావా? విడిచిపెట్టి మళ్ళా ఫోన్ ఏం చేస్తుందని ఎదురు చూస్తున్నావా? ఏం సార్, విడిచిపెడుతున్నావా? విడిచిపెట్టిన వాళ్ళు ఏమవుతాడంట? వర్దెళ్తాడా? వర్దెల్లడా? వర్దెల్లాలంటే నువ్వేం చేయాలా? ఒప్పుకోవడం ఓకే సార్, ఏమైనా ఒప్పుకున్నాడు, నేనే దీనికి అన్నిటికీ కారణం. మనం ఒప్పుకుంటున్నావా? అయితే ఏం చేయాలయ్యా? నన్ను తీసుకొని పోయి ఈ సముద్రంలో వేయండి, ఇక నుంచి నేను ఇలాంటి తప్పు చేయను, ఇక నుంచి నేను ఇలాంటి పాపము చేయను. ఈరోజు నా కుటుంబం ఈ విధంగా అయిపోదానికి కారణము నేనే. ఓ ప్రభువా, నేనే ఈ తప్పు చేశానయ్యా, నేను ఇక నుంచి పాపము చేయను అని నువ్వు అక్కడికడుగు ఒప్పుకోవాలి. నువ్వు ఎంతమంది ఒప్పుకుంటున్నారు? ఎంతమంది ఒప్పుకోవడానికి ఇష్టపడుతున్నారు? నీకు కష్టంగా ఉందా, ఇష్టంగా ఉందా? పాస్టర్ని కొనుక్కుంటున్నాను, దేవుడికి కెమెరా పెట్టి తెస్తా ఉంటాను నేను, జాగ్రత్త.
హల్లెలూయా. అవునా, నాతోనే నీతోనే మాట్లాడాలి ఆయన, ఎందుకంటే నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి. ఆయన ప్రేమించిన వాళ్ళతోనే మాట్లాడతాడా ఆయన? అవునా, హల్లెలూయా. విసుగక ప్రార్థిస్తారంట ఆయన బిడ్డలు. మరి ఈ వ్యక్తి ఏం చేయాలా? ఈరోజు చాలామంది కుటుంబాలు వర్ధలవు సార్. ఎందుకు వర్ధలవంటే వాళ్ళు విడిచిపెట్టలేరు. ఒప్పుకుంటారు, ఒప్పుకునేదానికి. ఓ అమ్మ ప్రభురాత్రి భోజనం ఒప్పుకోవడంలా? ఏ అమ్మా, ఎంతమంది చేతులు ఎత్తండి ఒప్పుకునే వాళ్ళు అందరూ ఒప్పుకుంటున్నారా? అందరూ ఒప్పుకుంటున్నావా? ఒప్పుకున్న వాళ్ళు విడిచిపెడుతున్నారా, మళ్ళీ గుర్తు చేస్తున్నారా? నువ్వు అనిల్ అప్పుడా అది గుర్తా? ఆ రోజా? ఏ రోజా? ఆ రోజు అనుల్లా. మరి ప్రభురాత్రి భోజనం రోజు ఒప్పుకునింది ఏంది? మళ్ళీ దాన్ని తీసుకురాకపోతే పాత ఐగుప్తిని పూర్వగాథ దెయ్యం అన్నాడు ప్రవక్త. ఏంటంట? పూర్వగాథ అంటే పూర్వం జరిగిన కార్యాలన్నీ తీసుకొచ్చేది దెయ్యం. సోదరుడు గోడుకు పోయి ఏం చెప్తాడు నీకు? సోదరుడు ఏం చెప్తాడా? ఏం చెప్తాడు సార్ సోదరుడు? పూర్వం చెప్తాడు. మీ తాత వచ్చినాడు, మీ నాయన వచ్చినాడు, మీ చిన్నాయన వచ్చినాడు. అవునా? సౌలు పోతే అడుగు ఏం చెప్తుంది సోదిగత్త? పూర్వందేనా? ఏది పూర్వందా? సౌలు గురించి చెప్తా ఉంది. అంటే పూర్వది గుర్తు చేసుకోబాక, పూర్వ కార్యాలు గుర్తు తెచ్చుకోబాక. అవును, వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కోసము ఎగిరిపడండి. చెప్పచ్చా? ముగిస్తున్నా. హల్లెలూయా. ఏం జరుగుతూ ఉంది? వాటికి కారణమని నేనే అన్నప్పుడు దేవుడు నీకోసం ఒక చేపను పెడతాడు, నీకోసం ఒక మార్గం పెడతాడు ఆయన. నేను సురక్షితంగా తీసుకొచ్చి ఒక మార్గం పెడతాడు ఆయన. చెప్పచ్చా? ఎవరంటే అది చేప అయినది. ఎప్పుడైతే యోనా నేసాడు, యోనా దాన్ని మింగేశాడంట. మింగాడా? యోనాని మింగింది చేప. మరి ఎక్కడ పోతుంది అది? మార్గం తప్పినండి ఇప్పుడు సరైన మార్గంలో తీసుకుపోతా ఉంది. అవునా? ఎక్కడ తీసుకెళ్తుందమ్మా? ఏ మార్గంలోకి? దేవుడు చెప్పిన మార్గంలోకి, దేవుడు చెప్పిన ఏర్పాట్లలోకి నేనేకి తీసుకెళ్తా ఉంది. అవునా? ఇప్పుడు చేప స్పీడ్ పోవాలంటే నువ్వు లోపల ఏం చేయాలా? ఏం చేయాలమ్మా? ఓడలో పడుకున్నాడు, చేపలో కూడా బరే భలే ఉందా? నిద్రపోతావా? చేపలో నిద్రపోతే చేప 3 రోజులు కాదు 30 రోజులు చిన్నగా పోతానే ఉంటుంది. చేప స్పీడ్ పెరగాలంటే ఏం చేయాలా? యోనా లోపల ప్రార్థన చేయాలా? ఏం సార్, నీ గమ్యం స్పీడ్గా పోవాలంటే నువ్వేం చేయాలా? చెప్పండి గట్టిగా. చేయాలా ప్రార్థన? హల్లెలూయా. అతిక్రమణ ప్రభువా, లేకపోతే దాంట్లో నుంచి శోధనలు జయించిన వాడు. అవునా? మెలుగుగా ఉండి శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలుగుగా ఉండి ఏం చేయాలా? నీ ఫీలింగ్ రావాలి. ఏ ఫీలింగ్? చేప గర్భంలో ఉన్న ఫీలింగ్ నీకు కానీ వస్తే అప్పుడు మన ప్రార్థన వస్తుంది. ఆ ఫీలింగే రాదు మనకి. మనం ఇంట్లో ఉన్నంత ఫీలింగ్. ఎన్ని కష్టాలు వస్తున్నా, ఎంతమంది అప్పులలో వస్తున్నా, ఎంతమంది తిడుతున్నా, సిగ్గులా శర్మలా ఏమిలా, ఏం కాదులే అబ్బా, ఆ ప్రార్థన చేసుకున్నాం. బుద్ధి కూడాలే, సిగ్గు కూడాలే. ఏ సార్, అట్లాంటి ప్రార్థన చేస్తే చేప స్పీడ్ పోద్దా, చిన్నగా పోద్దా? నువ్వు శోధనలో ప్రవేశించుకున్నట్లు ఏం చేయమంటున్నాడు ఆయన? మెలకువగా ఉండి. ఎలాంటి ప్రార్థన? విరిగి నలిగిన హృదయమైనా కన్నీటితోనేనా? చెప్పచ్చా? నువ్వు అలాంటి ప్రార్థన చేయి. ఆ చేప త్వరగా వెళ్తుంది నేను తీసుకొని. నువ్వు ఏ మార్గంలో అయితే నువ్వు ప్రార్థన చేయి, ఆ మార్గం కూడా నువ్వు ఖచ్చితంగా వెళ్ళొచ్చు. ఎప్పుడైతే ఆ చేప తీసుకెళ్ళింది, ఇప్పుడు చేపలో నుంచి వాస్తవంగా నాకు డౌటు, ఇట మింగితే అది ఏ దారిని రావాలా? అది ఏరే దారిని రావాలి కదా. హల్లెలూయా. అవునా? యోనా గారు ఏరే మార్గంలో వస్తే పీస్ అయిపోతాడు ఆయన. ఆమేన్. యోనా పోయిన మార్గంలోనే వస్తున్నాడు. చెప్పచ్చా? ఏ మార్గం అయితే మింగాడు, ఇప్పుడు యోనా సురక్షితంగానే ఉన్నాడు. ఆమేన్. ఇప్పుడు ఆ యొక్క సముద్రం దగ్గరికి వెళ్ళేటప్పుడు యోనా బయటికి రావడానికి ఒక గ్రీన్ మ్యాట్ కాదు, రెడ్ మ్యాట్ అయిపోయిందంట. ఏ మ్యాట్? ఇక్కడ ఉండింది గ్రీన్ మ్యాట్ లేదు ఇప్పుడు. ఇక్కడ అది వేరే దగ్గర వద్దులే. ఏ మ్యాట్ వేసిందంట యోనాకి చేప? ఏంట రెడ్ మ్యాట్? తన నాలికే ఒక రెడ్ మ్యాట్ అయిపోయింది. తన నాలికి చాపిందంట. ఓ, ఆ యొక్క యోనా ఎక్కడి నుంచి వస్తున్నాడు? ఆయన ఆ యొక్క మ్యాట్లో నుంచి నడిచిపోతా ఉన్నాడు. ఆయన ఏ మ్యాట్లో నుంచి? ఓ, రెడ్ మ్యాట్లో నుంచి నడిచిపోతా ఉన్నాడు.
యోనా చాలా ప్రమాదము, జాగ్రత్త. నినే పట్టణానికి హెచ్చరిక పోతా ఉంది. ఈ నినే పట్టణానికి గ్రీన్ మ్యాట్ కాదు, రెడ్ మ్యాట్ లో పోతున్నాడు యోనా. హెచ్చరికతో పోతున్నాడు యోనా. హెచ్చరిక తర్వాత తీర్పు అయినది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. యోనా చేపలో నుంచి రెడ్ మ్యాట్ లో పోతున్నాడు యోనా. చెప్పచ్చా? యోనా ప్రజలు అడిగినారు, ఓ మన దేవుడు వస్తున్నాడు. ఆయన రెడ్ మ్యాట్ లో పోతున్నా. యోనా ప్రజలు అడుగుతారు, మన దేవుడు మన కోసం సమాచారాన్ని తీసుకొని వస్తున్నాడు. ఆయన శోధనలు నుంచి పోయినప్పుడు నీకు సమాధానం వస్తుంది. కష్టాల నుంచి పోయినప్పుడు నీకు సమాధానం వస్తుంది. యోధనలో పోయినప్పుడు నీకు సమాధానం వస్తుంది. దేవుడు నిన్ను మంచి మార్గంలో తీసుకోపోవాలనుకుంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు యోనా నడుచుకుంటా పోతా ఉన్నాడు. ఓ ప్రజలందరూ సంతోషిస్తూ ఉన్నారు. నువ్వు దేవుని మార్గంలో పో. చాలా మంది సంతోషిస్తారు. నీ కుటుంబం సంతోషిస్తుంది, నీ తల్లిదండ్రులు సంతోషిస్తారు, నీ బిడ్డలు సంతోషిస్తారు, నీ ఇంటి పక్కన వాళ్ళు కూడా నిన్ను బట్టి సంతోషించాలా. నువ్వు వెళ్ళే మార్గం మీద ఆధారపడి ఉంది అది. హల్లెలూయా. 3 రోజులు ప్రార్థన అవుతానే ఏ మ్యాట్లో పోతున్నాడు ఆయన? రెడ్ మ్యాట్లో పోతున్నాడు. నినే పట్టణం అసలు ఎప్పుడైనా కానీ చూసారా? ఎప్పుడు చూడని వాళ్ళు కూడా నేను చూసి సంతోషించాలా. ఎంతమంది ఇష్టపడుతున్నారు? హల్లెలూయా. ఎప్పుడు చూసేవాళ్ళే నేను చూసి ఇంకా ఆశ్రయించుకుంటున్నారు. ఎప్పుడు చూసేవాళ్ళు నేను చూసి ఏం చెప్పాలా? వీడు మారాడు, దేవుడిని మార్చినాడు, వర్తమానం వీడిని మార్చింది, వాక్యం ఈమెని మార్చింది. ఈయన నిజమైన భార్య భర్త. వీడు భార్యను ప్రేమించేవాడు, ఇవి భర్తగా లోబడేదని ప్రజల సాక్ష్యమే వాళ్ళని గురించి. హల్లెలూయా. గుడిసేటోళ్ళలాగా ఉంటే కాదు సాక్ష్యం వచ్చేది ప్రజల దగ్గర. ప్రజలు మెచ్చుకోవాలి నిన్ను. నీ పక్కింటాడు నిన్ను మెచ్చుకోవడం లేదు, నీ ఎదురుంటాడు నీ గురించి సాక్ష్యం లేదు. చెప్పసలా నీ కుటుంబంలోనే నీ సాక్ష్యం లేనప్పుడు దేవుడి దగ్గర ఏ విధంగా నువ్వు సాక్ష్యం సంపాదించుకోగలవు? అందుకని నేను అన్నాడు, మీ నిమిత్తమే కదా అన్ని జనుల దగ్గర నామము దేశించబడుతుంది అంటున్నాడు ఆయన. వర్తమానం గురించి నింద రావడంలా మీకు. నిందలన్నీ ఓడు భార్యని బాధ పెట్టేవాడు, నిందలన్నీ ఆమె భర్తను బాధ పెట్టేది, నిందలన్నీ ఆ పిల్లలు ఆ తల్లిదండ్రులను బాధ పెట్టేవాళ్ళు. ఈ నిందల మోసమే సరిపోయింది మన జీవితకాలం అంతా. ఇంకా వాక్యంను కూర్చున్న నింద మనకుందా? వర్తమానం కూర్చున్న నింద మనకుందా? ఈ నిందలు చేయించుకుంటే కదా నువ్వు ఆ నిందలు భరించేదానికి. అవునా? కృపా చెప్పాలి. ఒక చేప వస్తుందంట, అదేదో చేప ఎదురెడుతుంది కదా. ఏందమ్మా ఏం చెప్పదే? పులస. రాజమండ్రి ఆ ఏరియాలో దొరుకుతుంది అంట. అది సముద్రాలు దాటుకొని వస్తుంది. అది ఎదుర్కొంటే వస్తుంది. అది దేనికి? రేట్ ఎక్కువ దానికి. కాస్ట్ ఎంతమ్మా? 5,000 అంటే కేజీ రేటు దానికి. పులసగా రాజమండ్రిలో చెరువులోకి వచ్చి ఆడబడి చేస్తుంది అది. అవునా? ఆడబడి మంచి రేటే దానికి. ఎంత రేటా? 5,000 కేజీ. దేనికి? సచ్చేదానికి. నీకు కూడా మంచి రేట్ ఉంటుంది. దేనికి? నువ్వు బాగా సంపాదించుకో. దేనికి? నువ్వు మంచి బిల్డింగ్లు పెట్టుకో. దేనికి? నువ్వు డబ్బు బాగా సంపాదించుకో. దేనికి? సత్యదానికేనా? అవునా? ఆ పులస ఏరే దేశం నుంచి దేశాలు దాటుకొని ఖండాలు దాటుకొని లాస్ట్కి రాజమండ్రి వలలో పడి దానికి మంచి రేటు. ఎంత? కేజీ 4-5 వేలు. సచ్చిందా? సావడానికే వచ్చింది అది. హల్లెలూయా. నీకు మంచి రేటు ఉంటుంది. ప్రజల దగ్గర మంచి అనిపించుకోవాలి. ముందు మన భార్య దగ్గర నా భర్త బెస్ట్ అని చెప్పాలా. నీ గురించి నీ భర్త బెస్ట్ అని చెప్పాలా. నీ గురించి నీ తల్లిదండ్రులు సాక్ష్యం ఇవ్వాలా. నీ గురించి నీ బిడ్డల సాక్ష్యం ఇవ్వాలా. నీ గురించి నీ యొక్క బంధువులు సాక్ష్యం ఇవ్వాలా. మా ఆయుష్ గురించి వాళ్ళ ఫ్రెండ్స్ అంతా గొప్ప సాక్ష్యం ఇస్తారు. స్నేహితుల సాక్ష్యం, లోక సంబంధాల సాక్ష్యం అదే.
స్నేహితులు సాక్ష్యం ఇస్తారు, ఎందుకంటే వాడు ఒక ఎదవ, నువ్వు ఒక ఎదవ కాబట్టి. వాడు ఒక పనికి మాలినోడు, నువ్వు ఒక పనికి మాలినోడు. పనికి మాలినోడికే సాక్ష్యం ఇస్తారు. మంచోళ్ళు సాక్ష్యం ఇవ్వరు నీకు. నీ గురించి మంచోళ్ళు సాక్ష్యం ఇవ్వాలా, నీ గురించి వర్తమానంలో ఉన్న వాళ్ళు సాక్ష్యం ఇవ్వాలా, నీ గురించి నీ భార్య సాక్ష్యం ఇవ్వాలా, నీ గురించి ఇదిగో నీ స్నేహితులు సాక్ష్యం ఇవ్వాలా, నీ గురించి నీ బంధువులు సాక్ష్యం ఇవ్వాలా, నీ గురించి నీ స్నేహితులుగా సాక్ష్యం, నీ స్నేహితుల సాక్ష్యమే పనిచేయదు. వర్తమానంలో లేనోడు ఎవడు సాక్ష్యం కూడా ఈ వర్తమానంలో పనిచేయదు. లోక సంబంధి యొక్క సాక్ష్యమే పని చేయదు. వింటున్నారా? నా ఫ్రెండ్స్ చాలామంది సాక్ష్యం ఇస్తారు సార్. ఆమేన్, హల్లెలూయా. ప్రవక్త అడిగినాడు ఒకడు వచ్చి, నేను ఎలాంటి వాడిని చెప్పాను అన్నాడంట. నీ ఫ్రెండ్ని తీసుకురా పోరా అన్నాడు. పోయి వాడు ఫ్రెండ్ని తెచ్చినాడంట, అక్కడ పెట్టాడంట. వీడు ఎట్టంటాడు, నువ్వు చెప్పు అన్నాడంట. వీడు పెద్ద లోఫరు, ఎదవ, లుచ్చ, అది ఇది అని అన్నాడంట. వాడు ఎట్టంటాడో నువ్వు కూడా అట్టంటాడు, పోరా అన్నాడు. నీ ఫ్రెండ్ ఎట్టంటాడో నువ్వు అట్టంటాడు. అందుకని నిజమైన స్నేహితుడు ఎవరంటే దేవుడు అన్నాడు. చప్పట్లు కూడా దేవుడు నాన్న మహిమపడతాను. హల్లెలూయా. లోక స్నేహము దేవునికి వైరము. నువ్వు లోకలతో సావాసం చేస్తున్నావంటే దేవుడితో ఫైటింగ్ చేస్తున్నావు. నువ్వు రోజు దేవుడితో దెబ్బలాడుతున్నావు. నువ్వు నాకు ఒక్క స్నేహితుడు కూడా లేడు. నా నిజమైన స్నేహితుడు నా దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. అవునా? నిజమైన స్నేహితులు ఉండాలి మనకి. ఈరోజు నేను వస్తా ఉంటే ఒక ఆయన ఆటోలో ఎక్కిన, ఆటోలో కరెక్ట్గా బ్రాంచ్ షాప్ కూడా ఆపినాడు. ఆపి రపాదర ముందు అవుదాం అంటున్నాడు. నేను చుట్టమని అడిగిన, రాపా అంటాడు. కంపెనీ లేదంటాడికి. కంపెనీ కోసం ఎవరు పిలిచినాడు? నన్ను పిలుస్తున్నాడు. నేను చెప్పిన భలే ఓడిని పిలిచినావు అని చెప్పిన. పోయిపోయే భలే బండి పిలిచినావే. బ్రాందీ షాప్ కాడ ఆగి ఆటో పక్కన పెట్టి వాడు స్వార్థ చెప్పదు అని చెప్పి బ్రాందీ షాప్ లోపల పోయి వాడు నువ్వు తాగు, నేను తాగను, నేను నీతిమంతుని, నేను దంసపే తాగుతాను అని చెప్పి ఆడికి సువార్త చేస్తే అది యోనాలాగా ఉండదా? క్రమమా అక్రమం? అదే నువ్వు బారులో పోయి సువార్త చేస్తావా? ఎక్కడ పోయి? బారులో పోయి సువార్త, బీరులో పోయి సువార్త. మన ప్రవక్త కాలంలో ఒక నళిని ఉన్నింది, పాప్ డాన్సర్, మంచి సింగర్. ఆమె పాట పాడితే అమెరికా అంతా కూడా అట్లా ఊగుతుందంట. హల్లెలూయా. ఈ కార్యం చెప్పి ముగిస్తాను. ఆమె పేరేం పేరు? నళిని. పాప్ సింగర్ అండ్ పాప్ డాన్సర్. ఆమె క్లబ్లోకి వెళ్తే కుర్రాళ్ళు ఎప్పుడు ఆమెతోనే. ఆమె పాట పాడితే కుర్రాళ్ళంతా కేరింతలే. అయితే ఒక రోజు ఆమె ప్రవక్త వర్తమానాన్ని నమ్మింది. ప్రవక్తను చూసింది. ఓ ప్రవక్తను నమ్మి, యేసుక్రీస్తుని నమ్మి, యేసుక్రీస్తుని అంగీకరించి, హల్లెలూయా అని చెప్పాడు. నువ్వు ఈ క్లబ్ డాన్స్ మానేయా అన్నాడు. కనీసం ఈరోజు ఆడవాళ్ళు బ్యూటీ పార్లర్లే మారలేరు. ఏం మానలేరు? బ్యూటీ పార్లర్లే మానలేరు. ఇక క్లబ్ డాన్స్ ఏం మానుతారు? ఆమేన్. ఇక క్లబ్ డాన్స్ మానేసింది, డిస్కో డాన్స్ మానేసింది, పాప్ సింగర్ మానేసింది, సాంగ్స్ మానేసింది, అన్నీ మానేసింది. హల్లెలూయా. ప్రవక్తని నమ్మింది, ఆయన దగ్గరకు వచ్చింది, యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకునింది, యేసు ప్రభు దేవుడిగా అంగీకరించింది, వర్తమానాన్ని నమ్మి చర్చికి నడవడం ప్రారంభించింది. హల్లెలూయా. ఓ పాప్ సింగర్ అయినా నళినిని మార్చిన దేవుడు ఆయన ఉన్నాడు. అదే దేవుడు ఈ మధ్యాహ్నము. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత నిన్ను మారడానికి? సింగర్ని మార్చినాడు ఆయన, లోక సంబంధాన్ని మార్చినాడు ఆయన, డాన్సర్ని మార్చినాడు ఆయన. చెప్పచ్చ లోక సంబంధమైన పాటలు పాడే ఆ యొక్క నళినిని మార్చిన దేవుడు ఆయన. హల్లెలూయా. నమ్మి ఓ ఎక్కడ పట్టినా అమెరికా దేశంలో పెద్ద పెద్ద పోస్టర్లు అవి ఉంటాయంట. ఆమె మారు మనసు పొంది వాళ్ళందరూ చెప్పిందంట, ఇక నుంచి నా పోస్టర్లు ఏమీ వేయొద్దు,
నా హృదయం నా మనసు అంతా ఒక ఆయనకి ఇచ్చేసాను, యేసయ్యకి ఇచ్చేసాను. నేను మనసు పొందాను, నేను నీకు ఈ డాన్సులు వేయను, నేను నీకు ఈ పాటలు పాడను, నా జీవితం అంతా క్రీస్తుకి సమర్పించుకుంటానని చెప్పి ఆమె క్రీస్తు దగ్గరకు వచ్చి కొంతకాలం జరిగిన తర్వాత పోతా ఉన్న సమయంలో ఆమె కారులో పోతా ఉందంట. పోతా ఉండేటప్పుడు ఆమె పాడిన పాటే ఆ బయట వినిపిస్తూ ఉందంట. ఆ లోపల క్లబ్ డాన్స్ జరుగుతూ ఉందంట. లోపల ఆడవాళ్ళు మగవాళ్ళు తాగి ఎగురుతూ ఉన్నారు. ఆమె పాటే ఆమెకి దెయ్యం వినిపించింది. వెంటనే ఆ పాట అంటే టక్కన ఆగిందంట. డ్రైవర్ ఆపమనిందంట. నా పాటే నాకే వినిపించింది. లోపల ఏదో ప్రోగ్రాం జరుగుతాను, నేను వెళ్ళి లోపలికి వెళ్ళి వాళ్ళకి సువార్త చెప్తానండి అంట. లేచి ఆ పాట వింట మెల్లిమెల్లిగా ఆ పాట వింటా పోతా ఉంది. ఆ పాట వింటా పోతుంది, ఆ పాట వింటా పోతుంది, ఆ పాట వింటా పోతుంది. నేరుగా పోయి డోర్ అక్కడ తీసిందంట. డోర్ ఎప్పుడైతే ఓపెన్ చేసిందో లోపల అక్కడ ఎగురుతున్నారు అందరూ కూడా. ఆ ఎగురుతున్న ఒక ఎవరు, హలో నళిని ప్లీజ్ కమ్ హియర్ చెప్పి చేయి పట్టుకొని లాగి తిప్పేసాను. గర తిప్పేసినాడు. తిప్పేసి ఇట్టనేటప్పటికి నాకేం అర్థం కాల. నో రా ఒక సాంగ్ అని చెప్పి వాళ్ళు లాగుతా ఉంటారు. నల్లింది నో 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 అని చెప్పి డోర్లు వేస్తుంది. బయటకు వచ్చేసి ప్రవక్త దగ్గరకు వచ్చి చెప్తా ఉంది. అంటే పాపం స్థలంలో పోయి ఏం చెప్తావు నువ్వు? సువార్త చెప్తావా? రికార్డ్ డ్యాన్స్ దగ్గర పోయి సువార్త చెప్తావా? క్లబ్ డ్యాన్స్ దగ్గర పోయి సువార్త చెప్తావా? నలిని పాటలకే నలినికే వినిపించి నలినినే లోపల లాగి నలినినే పట్టుకొని డ్యాన్స్ చేసి ఒక్కసారిగా వదిలేటప్పటికి నల్లి జిమ్మని 2 రౌండ్లు తిరిగేసింది. అప్పటికి ఇద్దరు ముగ్గురు మగవాళ్ళ చేతుల్లో తిరిగేసింది. తిరిగే చీ నల్లి కమ్ 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 వచ్చేసింది నల్లి అనుకుని నేను ఎంతో సంతోషించాను. నో అని చెప్పి వెళ్ళిపోయింది. హల్లెలూయా. సువార్త అడగా చేసేది ఉంది. సువార్త నువ్వు చేసే స్థలము. హల్లెలూయా. అది క్రమమైంది కాదు, అక్రమమైన సువార్త. నేనే పట్టణాన్ని పోతున్నా, యోన ఎక్కడ పోతున్నాడు? తర్కిషు పోతున్నాడు. మార్గం తప్పిపోయినాడు. దావీదు జీవితంలో కూడిస్తే మార్గం చూడండి. మరి ఆ యొక్క మందసాన్ని తీసుకొచ్చేటప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు? మేళాలు తాళాలు అవునా మంచి మంచి సింగర్లను పిలిపించి చేస్తున్నాడా? అయితే దావీదు ఆ యొక్క సేవ వల్ల ఒక ఉజ్జా ఏమైనాడు? మరణించాడు. అక్కడ యోనా వల్ల ఎంతోమంది శోధనలు ఎదుర్కొన్నాడు. అక్కడ చెప్పచ్చా? ఇప్పుడు ఇవన్నీ మునుకోళ్ళని తనడం కదా, తనడమేనా? అందుకన్నాడు, సౌలా ఏలా నన్ను హింసించుచున్నావు? నువ్వెవడవయ్యా? నువ్వు హింసించుచున్నా యేసునే. సౌలు ఏ రోజున యేసును చూశాడా? ఆయన బ్రతుకున్నప్పుడు ఏ రోజున చూశాడా? ఆమేన్. పాత నిబంధనలు ఎన్న స్వరం అదే స్వరం మాట్లాడుతూ ఉంది. ఈరోజు వర్తమానంలో ఉన్న మన ఎవరైనా బాధ పెడితే, నిన్నెవరైనా బాధ పెడితే అది క్రీస్తుని బాధ పెట్టినట్టే. నీ హృదయాన్ని గాయపరిస్తే అది క్రీస్తుని గాయపరిచినట్టే. అమ్మా, ఈ సంఘం అనే శరీరానికి ఆయనే శిరస్సైనా అవునా? ఒక చిన్నకి గోరు చుట్లేస్తుంది ఏలుకి, మరి నొప్పి ఉంటుందా ఉండదా? ఆ గోరు చుట్టూ కత్తిరించి పడేస్తావా? కత్తిరిస్తే ఇంకా నొప్పి. అది శరీరంలో భాగమైనది. శరీరంలో భాగమై ఉండాలి నువ్వు. ఆయన వాక్యంలో భాగమై ఉండాలి నువ్వు. అవునంటారా? అందరికీ మామూలు పళ్ళేనా? పెట్టుడు పళ్ళు ఎవరికైనా ఉన్నాయా? ఎవరైనా పళ్ళు పెట్టుకొని వచ్చారా? లేరు కదా. అవును, 2 పళ్ళు పాస్టం పెట్టుకొని వచ్చింది. ఆ పెట్టుడు పళ్ళుకి బ్లడ్ సర్క్యులేషన్ ఉండదు. ఆ పెట్టుడు పళ్ళుకి రక్త ప్రసరణ ఉండదు. అవి శరీరంలో భాగమే కాదు. నువ్వు సంఘంలో భాగమై ఉండాలా, క్రీస్తులో భాగమై ఉండాలా. హల్లెలూయా. ఆ బ్లడ్ సర్క్యులేషన్ అని ఆ పళ్ళు వరకు నువ్వు ఉండకూడదు. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మధ్యాహ్నం? మరి ఆయన మునుకోలను తన్నొద్దు దయచేసి. శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. అతిక్రమములు దాచిపెట్టి
వర్దెలడు. వాటిని ఒప్పుకొని ఇక్కడ దాకా ఓకే, దాని తర్వాత ఎంతమంది విడిచిపెట్టడానికి సిద్ధపడుతున్నారు? ఒప్పుకుంటున్నారా? విడిచిపెడుతున్నారా? విడిచిపెట్టి మళ్ళీ ఇంకొక పాపాన్ని ఎత్తుకోబాక. వింటున్నారా? ఒక పాపం పోతే ఇంకొక పాపం ఎత్తుకోబాక. హల్లెలూయా. అందరు కళ్ళు మూసుకొని మన మధ్య జాషువా వచ్చి ప్రార్థన చేసి ఒక చిన్న చరణం పాడి మన ముందుకు నడిపిస్తాడు. దయచేసి అందరం లేచి నించుందాం. ఒక చిన్న కోరస్ పాడుకొని ఒక చిన్న ఆరాధన చేసుకొని ముగించుకుందాం. నీతో నేను నడువాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడువాలని, నీతో కలిసి ఉండాలని, ఆశయ్యా చిన్న ఆశయ్యా ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా, ఆశయ్యా చిన్న ఆశయ్యా ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా, నీతో నేను నడువాలని, నీతో కలిసి ఉండాలని, నడువాలేక నేను ఈ లోక యాత్రలో బాహుబల అందరు కళ్ళు మూసుకొని స్తుతిద్దాం దేవుని. అయితినయ్యా నడవలేక నేను ఈ లోక యాత్రలో బహుబలహీనుడనైతినయ్యా, నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా, నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా, నీతో నడువాలని, నీతో ఉండాలని చిన్న ఆశయ్యా ఓ యేసయ్యా, ఆశయ్యా చిన్న ఆశయ్యా ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా, నీతో నేను నడువాలని, నీతో కలిసి ఉండాలని, సౌలును పౌలుగా మార్చిన నా గొప్ప దేవుడా, సౌలును పౌలుగా మార్చిన నా గొప్ప దేవుడా, నీలో ప్రేమ నాలో నింపి నీలా నన్ను నీవు మార్చుమయ్యా, నీలో ప్రేమ నాలో నింపి అవును ప్రభువా నీలా నన్ను మార్చుమయ్యా, నీలా ఉండాలని, నీతో ఉండాలని చిన్న ఆశయ్యా ఓ యేసయ్యా, ఆశయ్యా చిన్న ఆశయ్యా ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా, నీతో నేను నడువాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడువాలని, నీతో కలిసి ఉండాలని,
ఆశయ్యా చిన్న ఆశయ్యా ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా ఆశయ్యా చిన్న ఆశయ్యా ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా నీతో నేను నడువాలని నీతో కలిసి ఉండాలని. హల్లెలూయా. అందరం తల్ల వంచినట్లయితే ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, గొప్ప దేవా, సర్వశక్తిమంతుడా, ఓ దేవా నాయన తండ్రి, అనేకమైన హెచ్చరికల ద్వారా నాయన తండ్రి ఈరోజు మాతో మాట్లాడారు ప్రభువా. కేవలం నాయన తండ్రి ఇదిగో మేము సరి చేసుకున్నట్టుకు ప్రభువా. ఓ దేవా నాయన పౌలును దర్శించిన దేవుడవు ప్రభువా, సౌలును పౌలుగా మార్చిన దేవుడవు నాయన, నీకే స్తుతులు స్తోత్రములు నాయన. అయ్యదేవా, నినివే పట్టణానికి యోనాను వెళ్ళమన్నప్పుడు తర్షీషుకు వెళుతున్నప్పుడు ప్రభువా నాయన యోనాను సరిచేసిన దేవుడవు దేవా. ఓ దేవా నాయన, మా కుటుంబంలో అనేక పరిస్థితులను మీరు మాట్లాడావు ప్రభువా. దేవా, అవి నిజంగా మా కుటుంబంలో జరుగుతున్నాయి ప్రభువా. అయ్యదేవా నాయన, మేము అంగీకరిస్తున్నాం. అయ్యదేవా, మా అతిక్రమంలో మేము ఒప్పుకుంటున్నాం ప్రభువా. దేవా, మేము విడిచిపెడుతున్నాం యేసయ్యా. అయ్యా దేవా, నీ యొద్ద మేము కనికరం పొందుతున్నాం ప్రభువా. అయ్యా దేవా నాయన, మా అతిక్రమములు మేము దాచిపెట్టాలని ఇష్టపడట్లేదు ప్రభువా. దేవా, మా ఆత్మీయ స్థితిని మేము వర్ధిల్లింప చేయాలి అని అనుకోవట్లేదు ప్రభువా. దేవా, అయ్యా దేవా నాయన తండ్రి, ఓ దేవా అయ్యా నాయన తండ్రి, మా అతిక్రమములు నాయన తండ్రి నిమిత్తము నీవానాడు కలువరిలో చనిపోయావు ప్రభువా. దేవా, ఒక బలమైన రక్తం మా కోసం ఉంది ప్రభువా. అలాగున్నప్పుడు దేవా నాయన తండ్రి, మేము ఇంకా మా అతిక్రమములు మేము దాచిపెట్టాలి? మేము ఇంకా మా పాపములు ఎందుకు ఒప్పుకోకుండా ఉండాలి? ఓ దేవా, మా కోసం బలమైన రక్తము, ఓ నిష్కలంకమైన రక్తము, రక్తము, పరిశుద్ధమైన రక్తము విడిచిపెట్టాలని సిద్ధంగా ఉన్నావా ప్రభువా? ఓ అతిక్రమణ దాచిపెట్టేవాడిగా ఉన్నావా? అయ్యా నాయన తండ్రి, తప్పు నువ్వు చేసి ఇతరుల మీద వేసేవాడిగా హృదయంలో నాయన తండ్రి మీరే కుమ్మరించండి దేవా నాయన తండ్రి. చిన్న విషయాన్ని నాయన తండ్రి ఇదిగో ఆదామైతే తన భార్య మీద తప్పేస్తున్నాడయ్యా. అయ్యదేవా స్తోత్రములు నాయన. అయ్యదేవా నాయన తండ్రి, ఆదాములాగా నాయన తండ్రి, ఓ దేవా నాయన తండ్రి విడిచిపెట్టి పారిపోయే విధంగా నాయన కాదు ప్రభువా. అయ్యదేవా నాయన తండ్రి, నీ యొద్ద నాయన మా సమస్తాన్ని నాయన తండ్రి మేము ఒప్పుకుంటున్నాం ప్రభువా. దేవా, ఒప్పుకొనడం మాత్రమే కాదు ప్రభువా, వాటిల్ని విడిచిపెడుతున్నాం దేవా, వాటిల్ని మీకు అప్పగిస్తున్నాం. మీరు మాకు వాగ్దానం చేశారు, మరుపు అని సముద్రంలో వాటిని విసిరేస్తారని ఆయన మీరు మాకు వాగ్దానం చేశారు ప్రభువా. ఇంత గొప్ప దేవుణ్ణి కలిగి ప్రభువా నాయన తండ్రి, మేము ఇంకా ఇలా ఉన్నాము అని అంటే మాకంటే దౌర్భాగ్యులు ఇంకెవరు ఉండరు ప్రభువా. దేవా నాయన తండ్రి, మా విషయంలో నాయన తండ్రి ఎంతో గొప్ప దేవుడవు నాయన తండ్రి. ఈ చివరి కాల వర్తమానంలో నాయన తండ్రి, ఈ కాలానికి ఇవ్వబడిన వాక్యములో దేవా దేవా నాయన తండ్రి, ఈ గడియకు నాయన తండ్రి ప్రతి ఒక్క విషయాన్ని నాయన తండ్రి మీరు మాకు బయలుపరిచారు ప్రభువా. దేవా నాయన తండ్రి, హెచ్చరికలతో కూడిన వర్తమానాన్ని నాయన మీరు మాకు అనుగ్రహించారు ప్రభువా. దేవా, నీ బాటలో నాయన తండ్రి, ఓ దేవా నీ మార్గంలో సాగిపోయే ఒక ఆశ ఉందయ్యా ప్రభువా నాయన. మా ఆశను తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. దేవా నాయన తండ్రి, నీ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి అందరికీ నాయన తండ్రి ఒప్పుకోలు ఆత్మను దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. వారి యొక్క ప్రతి ఒక్క పాపమును విడిచిపెట్టినట్లు, ఓ దేవా రహస్యమైన పాపములను విడిచిపెట్టినట్లు నీ యొక్క పరిశుద్ధాత్మను నాయన వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఓ దేవా నాయన తండ్రి, ఈ వాక్యాన్ని విని ఉంటుండగా ప్రభువా దేవా నాయన తండ్రి, అట్టి వాక్యాన్ని సాతానుడు దొంగిలించుకుంటున్నట్లు ఓ దేవ ఐహిక విచారములతో అనాలోచనలతో ఆ వాక్యం వారి హృదయంలో నుంచి వెళ్ళిపోకుండానట్లు ప్రభువా ఆ వాక్యాన్ని వారి హృదయంలో స్థిరపరచండి ప్రభువా. గొప్ప దేవా, నీకే స్తుతులు స్తోత్రములు దేవా. నాయన ఇంతవరకు నాయన నీ దాసుని నిలబెట్టుకుని ఏడంతల ఆత్మతో నింపి అభిషేకించారు ప్రభువా. సూటిగా మాతోనే మాట్లాడారు ప్రభువా, నీకే స్తోత్రములు. అయ్యా దేవా, మేము సరి చేసుకోవడానికి ఇష్టపడుతున్నాం ప్రభువా. ఆయన నీ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. తిరిగి ఇంటికి వెళుతుండగా ప్రభువా ఆ అభిషేకాన్ని వారు తీసుకుని వెళ్ళినట్లు మీరు కృప చూపిస్తారని నమ్ముచు
నడిపించు దేవా. సమస్త పరిస్థితులు నీ చేతికి ఆమేన్, సమర్పిస్తూ ఆమేన్. యేసుక్రీస్తు దివ్యమైన నామములో ఇదిగో చిన్న ప్రార్థన మీ యొద్ద మేము అడిగి పొందుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఆశీర్వాద ప్రార్థన తీసుకున్నాం. యేసుక్రీస్తు యొక్క కృప, ఆయన సన్నిధి, ఆయన ప్రసన్నత నిజముగా మరి ఒప్పుకోలు చూసుకున్న ప్రతి బిడ్డకి వారి కుటుంబానికి సమాధానంతో తీసుకుని గాక. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరువకము. రాజ్యము, శక్తి నిరంతరము నీవైండావు తండ్రి. ఆమేన్. హల్లెలూయా.